యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటు తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జుంటు తేనె దారల కన్నా యేసునామమే మధురం, సన్నిధిని మరువజాలను. జుంటు తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి, యేసయ్య నామమే బలమైన దుర్గము, మముగా నన్ను దాచి నన్నెంతగానో దీవించి, జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసిని. జుంటు తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటు తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని వజాలను. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు ప్రార్థించిన విధముగా ఈ వారంలో జరిగే కూటాలన్నీ కూడా దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించారు. మరి మొన్న గౌరపేటలో కూడా ఆ కూడిక దీవెనకరంగా మరి ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించారు. అక్కడ ఒక సిస్టరు ఈ పాట పాడమని అడిగింది. నేను దాదాపుగా మరి చాలా కాలం క్రితం ఆ గౌరపేట ప్రాంతాల్లో పరిసరాల్లో వాడబడుతున్నప్పుడు ఆ సహోదరికి పాట బాగా గుర్తుండిపోయిందంట. అప్పటికి ఆమె 6వ నెల గర్భవతి అంట. అప్పటికి ఆమె 6వ నెల గర్భవతి అంట. ఆ 6వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు ఈ పాట నేను పాడినప్పుడు ఆమె అలా గుర్తుండిపోయింది. ఈ గవర్నమెంట్ వెళ్ళినప్పుడు మళ్ళీ మొన్న అడుగుతుంది, అయ్యా మీరు ఆ పాట మళ్ళీ పాడండి అని. ఏ పాట అంటే నాకు ఐడియా లేదంటే చెప్పింది అనమాట. ఇప్పుడు ఆమె అప్పుడు 6వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టిన అమ్మాయి ఇప్పుడు ఆమెకి వివాహం అయిపోయింది. 6 నెలలు అయింది వివాహం అయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాగా గుర్తుండిపోతుంది. ఒక్కొక్క సందర్భంలో పాడిన పాటలు, చెప్పిన వాక్యము ఒక్కొక్కరి హృదయాల్లో అలాగా హత్తుకొని ఉండిపోతూ ఉంటాయి. ఎందుకంటే అవి దేవుని మాటలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. మరల నిన్న కూడా ఒక కూటంలో ఒక పాప, ఆ చిన్న పాప, నేను మందిరానికి వెళుతున్నప్పుడు ఆ పాప 8వ తరగతి 9వ తరగతి చదువుతుంది, చిన్న బిడ్డ. నిన్న కూటంలో కూడా ఒక పాప పరిచయం అయింది. అయితే నన్ను గుర్తుపట్టలామే. అక్కడ నేను పాట పాడుతున్నప్పుడు నా స్వరాన్ని గుర్తుపట్టింది. హల్లెలూయా. నా స్వరాన్ని గుర్తుపట్టి కిందకు వచ్చి చెప్తుంది, మీరు పాస్టర్ మురళి గారు కదా అని అడిగింది. ఆమెన్, హల్లెలూయా. అవునని చెప్పాను. అప్పుడు ఆమె చెప్పింది, నేను పలానా మందిరానికి మీరు అప్పుడు పాటలు పాడుతూ ఉండేవారు, నాకు బాగా ఇష్టమైన పాట మీరు పాడేవారు అంటూ ఉన్నది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమనేటటువంటి పాట చాలా ఇష్టం. మీరు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు నాకు ఆ పాట విన్నప్పుడల్లా అని చెప్పి
ఆమె కూడా చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ఆరాధించేటప్పుడు పాటలు పాడుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, దేవుని యొక్క మందిరానికి వచ్చే వాళ్ళంట ఒకరు పాడాలని వస్తారంట, ఒకరు పాడాలని వస్తారంట, ఒకరు ప్రవచించాలని వస్తారంట, ఒకరు భాషలు మాట్లాడాలని వస్తారంట, ఒకరు వాక్యం బోధించాలనేటటువంటి ఆసక్తి కూడా ఉంటుందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, దేవుని యొక్క మందిరములో అనేక రకాలైనటువంటి ప్రజలు వస్తున్నప్పుడు ఎవరికి ఏది అవసరమో దేవునికి తెలుసు. కాబట్టి ఆ సందర్భముగా ఆ వాక్యాన్ని లేదా ఆ పాటలను ఆయనే సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు చిన్న సబ్జెక్ట్ తీసుకుంటాను. చిన్న సబ్జెక్టు, ఎక్కువ సమయము నేను ఉంచను కానీ, ఎందుకంటే బాప్తిస్మాల కార్యక్రమం ఉన్నది, ఆ తర్వాత మళ్ళీ మనకి సాయంకాలం లార్డ్ సప్పర్ ఉన్నది. కనుక దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మోనికా ప్రియ గురించి కూడా ప్రార్థన చేయండి. ఆక్విడనా దుంపగడప మోనికా ప్రియ తన భర్త తన ఇంటికి మళ్ళీ తీసుకొని వెళ్ళాలని ఆ పాప కొరకు ప్రార్థన చేయండి. మోనికా ప్రియ పేరు, 2 బాబులు ఉన్నారు. తన భర్త మరి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ కాపురం చేసుకోవాలని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దామా? సిద్ధంగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, వాడ అనేటటువంటి వర్తమానంలో ప్రవక్త చెప్పిన కార్యాలు కొన్ని మీతో చెప్పాలని, పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు ఏ వాక్యము ఈ మందిరములో సిద్ధపడాలి, చెప్పాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి ఒక చిన్న వర్తమానము, అది ఈ కాలపు ప్రవక్త ప్రసంగించినటువంటిది. ఆ వర్తమానంలోంచి కొన్ని మాటలు మీకు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అబ్రహాము దేవుని మీద నమ్మకము, విశ్వాసం ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇస్సాకు తన తండ్రి మీద, తన తండ్రి యొద్ద విధేయత కలిగి జీవించాడు. ఆమేన్. యాకోబు దేవుని యందు కృప పొంది ఆశీర్వదించబడ్డాడు. యాకోబు దేవుని కృప పొంది ఆశీర్వదించబడ్డాడు. యాక్చువల్గా యాకోబు చేసినటువంటి మోసమును బట్టి అయితే ఆశీర్వాదమునకు ఏమాత్రము వారసుడు కాదు. ఆమేన్. అయితే ఒక విషయం గమనించండి, యాకోబు ఏశావు తల్లి గర్భములో ఉన్నప్పుడే యాకోబు దేవుని చేత దీవించబడినాడు, ప్రేమించబడినాడు. నేను యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యాకోబు తల్లి గర్భములో నుండి ఉండగానే జ్యేష్ఠత్వం కొరకు పోరాడేటటువంటి గొప్ప ఆసక్తిని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కనుక యాకోబుని దేవుడు తల్లి గర్భములో ఉండగానే ప్రేమించాడంట. మరి ప్రేమించినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఏం చేస్తానన్నాడు? నేను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని చేత ప్రేమించబడాలి. దేవుని చేత మనం ఎప్పుడైతే ప్రేమించబడతామో ఆయన వాగ్దానము ఆయన వారి పట్ల నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఆ వాగ్దానము యాకోబు జీవితంలో నెరవేరింది. హల్లెలూయా. యాకోబు యొక్క జీవితంలో మరి నిజముగా దేవుడు యాకోబుని ప్రేమించే విధంగా తన జీవితాన్ని నడుచుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రియులారా, యోసేపుని మనం గమనించినప్పుడు యోసేపు జీవితాన్ని మీరు గమనించండి. సొంత అన్నదమ్ముల చేత త్రోసివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, గెంటివేయబడ్డాడు, కొట్టబడ్డాడు, అమ్మబడ్డాడు. ఇలాగా మనం చూసుకుంటూ పోతే ఈ జీవిత చరిత్ర అంతా కూడా, యోసేపు యొక్క జీవిత చరిత్ర అంతా కూడా క్రీస్తునకు మాదిరిగా ఉంటుంది. యోసేపు యొక్క జీవిత చరిత్ర అంతా కూడా క్రీస్తు యొక్క జీవితానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మోషేని గనక మనం గమనించినట్లయితే దేవుని చేత గొప్ప సాక్ష్యం పొందాడు. ఏమని? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి నిజంగా చూడండి, ఏలియాని మీరు గమనించినప్పుడు ఏలియా దేవుని యొక్క పనిలో రోషము కలిగిన వాడు. ఏమాత్రము కూడా రాజీ పడేటటువంటి తత్వము లేదు ఆయనకి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యెజబెలు చేష్టలను ఖండించిన వాడు, రోషము కలిగి దేవుని కొరకు పని చేసిన వాడు, పడిపోయినటువంటి బలిపీఠములను తిరిగి కట్టినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ ఇలాంటి భక్తుల యొక్క జీవిత చరిత్రలను మనం గమనిస్తూ వస్తే దేవుని కొరకు వారి జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యములను జరిగించినటువంటి వారుగా ఉన్నారు. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, జీవించుచున్న ప్రజల్లో 3 రకాలైనటువంటి ప్రాథమిక అంశాలు ఉన్నాయంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రస్తుతం ఇప్పుడు జీవించుచున్నటువంటి ప్రజల్లో 3 రకాలైనటువంటి ప్రాథమిక అంశాలు ఉన్నాయి. మొదటిది మానవత్వము, రెండవది దైవిక ప్రత్యక్షత, మూడవది దర్శనం అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ సహోదరుడు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మానవత్వముతో అతన్ని పలకరించి, ఆమేన్, సహోదరుడా నువ్వు స్వస్థత పొందుకుంటావు అని చెప్పు. అదే గొప్ప బలమంట. ఆ వ్యాధిగ్రస్తుడికి, ఆ హాస్పిటల్లో రోగులకి డాక్టర్ ఇచ్చే మందు కంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నీ సహోదరుని కానీ పలకరించి, సహోదరుడా నువ్వు భయపడకు, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు స్వస్థపరచువాడు, మన దేవుడు నిన్ను బలపరుస్తాడు, మన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను మరలా తిరిగింటికి నడిపిస్తాడు అని నువ్వు చెప్పే మాటలో శక్తి ఉందంట. అదే మానవత్వం అంటున్నాడు. కానీ కొంతమంది దానికైనా అలా జరిగిందా, అలా జరగవలసిందే, లేదు అలా అనకండి, అలా ఎన్నడూ అనొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మానవత్వము అనేది చాలా ప్రాముఖ్యం అంటున్నాడు అక్కడ. ఆమేన్. రెండవది దైవిక ప్రత్యక్షత. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దైవిక కార్యములను గూర్చి నీకేదైనా బయలుపరచబడినప్పుడు అది ఇంకనూ జరగకపోయినప్పటికీ నీ హృదయమందు అది జరుగునని నీవు నమ్మిక ఉంచుము. దైవిక ప్రత్యక్షత ఏదైతే, దేని గురించి అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్నావో, ఆ కార్యము నీకు అనుకున్న వెంటనే జరగకపోయినా, ఆమేన్, హల్లెలూయా, వెంటనే నీకు స్వస్థత కలగకపోయినా, నువ్వు అనుకున్న పని వెంటనే నెరవేరకపోయినా, ఆ కార్యమును దేవుడు చేయుటకు సమర్థుడని నీ హృదయంలో నువ్వు విశ్వసించి ఆ కార్యము జరిగే వరకు నువ్వు ఎదురు చూడు. ఇదే దైవిక ప్రత్యక్షత. అర్థమవుతుందా? అబ్రహాముకి చెప్పిన వెంటనే బిడ్డలనివ్వలా. అబ్రహాముకి చెప్పిన వెంటనే బిడ్డలనివ్వలేదు. ఆ బిడ్డలను దేవుడు ఇవ్వడానికి 25 సంవత్సరాలు పట్టింది. అయితే అబ్రహాం ఏమి కలిగి ఉన్నాడు? ఒక దైవిక ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. వాగ్దాన పుత్రుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒక దినాన దేవుడు నాకు ఇచ్చిన వాగ్దాన ప్రకారం వాగ్దాన పుత్రుడు దేవుడు నాకు ఇస్తాడని ఎదురు చూస్తా ఉన్నాడు అబ్రహాము. హల్లెలూయా. వాగ్దాన దేశంలోకి దేవుడు నన్ను నడిపిస్తాడని ఎదురు చూస్తా ఉన్నాడు. ఆమేన్. అందుకే గుడారాల్లో నివసిస్తా ఉన్నాడు. ఎన్నడూ పర్మనెంట్ హౌస్లు కట్టుకోలేదు. హల్లెలూయా. తన కన్నులు పరలోకం వైపు చూస్తా ఉన్నాడు. భూమి మీద తన కన్నులు లేవు. ప్రవక్త అంటున్నాడు, అదే దైవిక ప్రత్యక్షత. ఒకటేం చెప్పండి, మానవత్వం. నువ్వెవరివైనా కావచ్చు, కానీ నీకు మానవత్వం అనేది ప్రాముఖ్యం. నీ సహోదరుడు కానీ సహోదరి కానీ వారు ఎవరైనా కానీ వారు ఆపదలో ఉన్నప్పుడు, వారు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు పరామర్శించి వారిని ఆదుకొని
వారికి సహాయం చేయటంలో ఒక గొప్ప మానవత్వం దాగి ఉన్నది. రెండవది దైవిక ప్రత్యక్షత. అబ్రహాము వలె గొప్ప దైవిక ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి. యేసుప్రభు అన్నారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని. పరలోక రాజ్యాన్ని మనం ఎవరూ చూడలేదు, కానీ అది ఉన్నదని మనం నమ్ముచున్నాం. ఒక దినాన్ని మన ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు దాన్ని ఒకరోజు మనం చూస్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మరి ఇంకా ఏమంటున్నాడంటే మూడవది దర్శనం. మూడవది ఏంటి? దర్శనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఏదైనా నీకు దర్శనాన్ని చూపించినప్పుడు ఆ దర్శనము ఎలాగూ నెరవేరుతుంది. ఇదిగో ఇది నాది కాదు, ఇదిగో యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనేది నువ్వు చెప్పినప్పుడు అది నీ మాట కాదు, కానీ అది స్వయంగా దేవుని మాట అయి ఉన్నది. అది స్వయంగా దేవుని యొక్క దర్శనమై ఉన్నదే. కాబట్టి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది దర్శనం అంటున్నాడు. కాబట్టి ప్రజలు ప్రత్యేకంగా ఈ మూడు కార్యాలు ప్రజల్లో జరుగుతూ ఉన్నాయంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీ అందరికీ తెలుసు, చాలా మట్టుకి ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్, ఆయన్ని దేవుడు మన మధ్యలోనికి పంపించాడు. ఆమేన్. మరి ఆయన 7 దర్శనాల గురించి చెప్పారా? 7 దర్శనాల గురించి దాదాపుగా 70 సంవత్సరాల క్రితమే 7 దర్శనాల గురించి చెప్పారు. మీరు వెళ్ళేటప్పుడు కావాలంటే అదిగో అక్కడ ఉన్నాయి చూడండి. మీరు వెళ్ళేటప్పుడు ఆ మూలను ఉన్నాయి చూడండి, 7 దర్శనాలు. ఇప్పుడీ కాదండి, అయ్యి అక్కడ 7 దర్శనాలు ఉన్నాయి చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ముస్సెలున్ అనేటటువంటి ఒక నియంత వస్తాడని చెప్పాడు. అర్థమవుతుందా? ముస్సోలిన్ అనేటటువంటి ఒక నియంత వస్తాడు. అతడు ఫాసిజం అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొస్తాడని ప్రవక్త చెప్పాడు. ఆల్రెడీ ముస్సోలిన్ వచ్చాడు, ఫాసిజం అనేటటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు, కొన్నాళ్ళు పరిపాలన చేశాడు. ఆ తర్వాత హిట్లర్ అనే నాయకుడు వస్తాడన్నాడు. ఆ నాయకుడు వచ్చి అతనేంటంటే నాసిజం అనేటటువంటి సిద్ధాంతాన్ని తీసుకొస్తా అన్నాడు. ఆమేన్. అలాగే హిట్లర్ అనేటటువంటి ఒక గొప్ప నియంత వచ్చాడు. అతడు వచ్చి నాసిజం అనేటటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత మూడవది కమ్యూనిజం అనేది బయలుదేరుతుంది అన్నాడు. హల్లెలూయా. మరి ఆల్రెడీ కమ్యూనిజం అనేది కూడా ఇప్పటికీ మరి అనేక దేశాల్లో ఉన్నది. కమ్యూనిజం కూడా బయలుపరచబడ్డది. ఆ తర్వాత 4వ దర్శనం ఏంటంటే కోడిగుడ్డు ఆకారంలో కారులు తయారవుతాయని చెప్పాడు. కోడిగుడ్డు ఆకారంలో కారులు తయారవుతాయి. అందులో ఒక డ్రైవర్ కూడా లేకుండా అది నడుస్తుందని చెప్పాడు. మీకు అర్థమవుతుందా? 70 సంవత్సరాల క్రితమే చెప్పాడు ఈ దర్శనాల గురించి. ఇప్పుడు డ్రైవర్ లేని కారులు వచ్చేసినాయి. కోడిగుడ్డు ఆకారంలో కారులు వచ్చేసినాయి. వచ్చినాయా రాలేదా? ఆయన చూశాడు. ఈ కాలంలో ఒక జరుగుతున్నటువంటి కార్యాలు ఆయన ఎప్పుడో చూశాడు. ఆయన దర్శనంలో చూశాడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక కోడిగుడ్డు ఆకారంలో కూడా కార్లు వచ్చినాయి. డ్రైవర్ లేని కార్లు వస్తాయని చెప్పాడు ప్రవక్త. ఆల్రెడీ అలాంటి కార్లు కూడా వచ్చినాయి. 5వ దర్శనం ఏంటంటే స్త్రీల యొక్క నైతిక విలువలు పడిపోతాయి అన్నాడు. ఆమేన్. స్త్రీల యొక్క నైతిక విలువలు పతనమైపోతాయి అన్నాడు. చూడండి, ఒక 100 సంవత్సరాల క్రితం లేదా ఒక 50-60 ఏళ్ళ క్రితం మన దేశంలో ఉన్నటువంటి స్త్రీలను మీరు గమనించండి. ప్రతి ఒక్కరూ చక్కగా చీరలు కట్టుకునేవారు. మన దేశంలో ఒక 50-60 ఏళ్ళ క్రితంలో మనం చూసినప్పుడు, మన చిన్నతనంలో చూసినప్పుడు, వారు పెద్దవారు కానివ్వండి, చిన్నవారు కానివ్వండి, వయసు వచ్చినటువంటి వారు పౌటి వేసినప్పుడు, వారు ఓణి లంగా వేసినప్పుడు, అప్పటి నుంచి కూడా వారు వివాహమైన వాళ్ళైతే శారీ కట్టుకునేవారు. ఒకవేళ వాళ్ళు వయసు వచ్చిన వాళ్ళైతే లంగా, ఓణి, జాకెట్ వేసేవారు. అవునా? కానీ నేడు చూడండి, నేటి పరిస్థితిని చూడండి. వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు వేసే డ్రెస్సులు చూడండి, వాళ్ళు మిడ్డీలు వేస్తూ ఉన్నారు. ఏవో స్లీవ్లెస్ అంటండి, స్లీవ్లెస్ అంట. మొన్నటి వరకు స్లీవ్లెస్లు,
ఇప్పుడేమో స్కిన్ పిట్ అంట. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఆమేన్. కనుక స్త్రీల యొక్క నైతిక విలువలు పడిపోతాయని చెప్పాడు ప్రవక్త. ఈరోజు పడిపోయినా లేదా? అంటే 5 దర్శనాలు నెరవేరినా లేదా? 6వ దర్శనం ఏంటి? స్త్రీ ఏలుబడి కింద అమెరికా. స్త్రీ ఏలుబడి కింద అమెరికా. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతుందా లేదా? మొన్న ఆయన ఎవరో బైడెన్ గారు ఆ దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. నేను గతంలోనే చెప్పాను మీకు, అంటే నా గొప్పతనం కాదు సుమా, అది ప్రవక్త యొక్క గొప్పతనం. గతంలోనే కొన్ని నెలల క్రితం ఒక మాట చెప్పాను, త్వరలోనే బైడెన్ గారికి ఏదైనా జరగవచ్చు, త్వరలోనే బైడెన్ గారికి ఏదైనా జరగవచ్చు. ఆ సమయంలో కమలా హారిస్ వెంటనే అధ్యక్షురాలు అయిపోతుందని చెప్పానా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రీసెంట్గా 1 వీక్ బ్యాక్కో మరి 15 డేస్ బ్యాక్కో మరి ఆయనకి ఆ బైడెన్ గారికి అనారోగ్య పరిస్థితి వల్ల, మరి అంతేనా, అనారోగ్య పరిస్థితి వల్ల హాస్పిటల్లో జాయిన్ అవుతే మరి 1 వారం రోజుల పాటు ఆటోమేటిక్గా కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలు అయిపోయింది. మీకు ఎవరికి తెలీదా? మరి తెలుసుండి ఎందుకు? నా చేత చెప్పిస్తారు. దేవునికి స్తోత్రం. ఆటోమేటిక్గా అధ్యక్షురాలు అయిపోయింది. ఇప్పుడు మరి ప్రవక్త చెప్పిన 6వ దర్శనం నెరవేరిందా లేదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త చెప్పిన 7 దర్శనాల్లో 6 దర్శనాలు మన కళ్ళ ముందు ఇప్పుడు జరుగుతున్నప్పుడు మరి బైబిల్ ఏం చెప్తుంది? ఏ వ్యక్తి అయినా ఒక దర్శనము చూసి ఒక ప్రవచనం కనుక చెప్తే, ఆ దర్శనము మీ కళ్ళ ముందు జరిగితే అతడిని నేను పంపానని దానికి గుర్తని యెహోవాయే సెలవిచ్చాడు. హల్లెలూయా. మరి ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ వచ్చి 7 దర్శనాలు చెప్తే 6 దర్శనాలు మన కళ్ళ ముందే జరిగితే ఆయన ఎందుకు అబద్ధ ప్రవక్త అవుతాడు? ఆయన ఒక నిజ ప్రవక్త. ఎందుకంటే ఆయన చెప్పిన 7 దర్శనాల్లో ఇప్పటికే మన కళ్ళ ముందు 6 నెరవేరిపోయినాయి. అయితే ఒకే ఒక్కటి ఉన్నది, అమెరికా పతనం, కాలిపోవడం. అయితే ప్రవక్త ఒక మాట అన్నాడు, వధువు ఉండగా అది జరగదు. వధువు ఉండగా అది జరగదు. వధువు కొనిపోబడాలి, వధువు ఎత్తబడాలి, వధువు తన భర్త దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పుడు అమెరికా పతనం అవుతుంది. అంటే 6 దర్శనాలు మన కళ్ళ ముందు నెరవేరిపోయినాయి. వింటున్నారా? కనుక పిల్లరా, మరి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రజలలో ఎన్ని రకాలైనటువంటి కార్యాలు ఉన్నాయని చెప్పాడు ప్రవక్త? 3 రకాలు. 1 మానవత్వము, 2 దైవిక ప్రత్యక్షత, 3 దర్శనం. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మంచిది. ఇప్పుడు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా పిల్లరా? ఈరోజు మన ప్రవక్త గురించి యూట్యూబ్లో అనేక రకాలైనటువంటి అబద్ధాలను సృష్టించి ఎన్ని రకాల ఫిల్ములు తీసినా, ఎన్ని రకాల బోధలు చేసినా మనము సిగ్గుపడకూడదు. ప్రవక్తను అంగీకరించినందుకు, ప్రవక్త వర్తమానం గుర్తించినందుకు, మరి ప్రవక్తను మనం నమ్మినందుకు మనం భయపడవలసిన అవసరం లేదు. ఆమేన్. సత్యమైనటువంటి వాక్యాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు, సత్యమైన వర్తమానం నువ్వు చదువుతున్నప్పుడు, సత్యమైన వర్తమాన ప్రకారం నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు శ్రమలు కలుగుతాయి. అబద్ధాన్ని నమ్మినప్పుడు పౌలు గారికి ఏ శ్రమలు లేవు. మీకు అర్థమవుతుందా?
అబద్ధాన్ని నమ్మినప్పుడు, అబద్ధాన్ని బోధిస్తున్నప్పుడు, అబద్ధ ప్రకారం జీవిస్తున్నప్పుడు పౌలు గారికి ఏ శ్రమలు లేవు. కానీ ఎప్పుడైతే దమస్కు మార్గములో సత్యమైన వాక్యాన్ని తెలుసుకున్నాడో, ఆ పాత నిబంధన యెహోవాయే, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు అని తెలుసుకున్నాడో, ఆ పాత నిబంధనలో అగ్ని స్తంభంలో ప్రకాశించిన అదే వెలుగు, మా పితరులు నడిపించిన అదే వెలుగు, దమస్కులో నన్ను తాకిన వెలుగు అదే అని ఎప్పుడైతే గుర్తించాడో, సత్యమైన వాక్యంలోకి ఎప్పుడైతే వచ్చాడో, సత్యమైన వాక్యాన్ని ప్రజల వద్దకు ఎప్పుడైతే తీసుకొని వెళ్తున్నాడో, సత్యమైన వాక్యాన్ని సంఘంలో ఎప్పుడైతే బోధిస్తున్నాడో, అప్పుడు ఆయనకి శ్రమలు ప్రారంభమైనాయి అంట. ఆమేన్. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నాకు తెలుసు, నేను నమ్ముకున్న దేవుడు నాకు తెలుసు, ఆయన ఎటువంటి వాడో నాకు తెలుసు. ఆమేన్. కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే, నా బంధువులు నన్ను తృణీకరించినా, నా స్నేహితులు నన్ను అవమానించినా, నేను నమ్మిన దేవుడిని నేను విడిచిపెట్టను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ప్రభు దేనిని చేస్తానని మాటిచ్చాడో దానిని ఆయన చేయుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా ఆయన తన వాక్యమును నెరవేర్చును. మానవుడైతే నెరవేర్చలేడు. ఆయన దేవుడు గనుక ఆయన వాక్యమును ఆయన నెరవేరుస్తాడు. ఆయన దేవుడు గనుక ఆయన వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడండి. దేవుడు మనకిచ్చిన ఆయుధము ఆయన వాక్యమే. ఆమేన్. ఆయనకు మనం చేసే ప్రార్థన గొప్ప ఆయుధం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వాక్యం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వాక్యం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దేవారాత్రము దానిని కాపాడుచున్నాను. ఆమేన్. నిన్ను కాపాడే బాధ్యత అయింది, నిన్ను పోషించే బాధ్యత అయింది, నిన్ను స్వస్థపరిచే బాధ్యత అయింది. ఆమేన్. అందుకే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. ప్రతి నిమిషము కూడానంట యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, నిన్ను కాపాడుచు ఉన్నాడు. ప్రతి నిమిషము, ప్రతి దినమే కాదు, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దేవారాత్రములు నేను దానిని కాపాడుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే లోకమంతటి మీదకి నాశనం రాబోతోంది. వింటున్నారు పిల్లరా? లోకమంతటి మీదకి నాశనం రాబోతూ ఉన్నది. అందుకే ఆదికాండములో 6వ అధ్యాయము 13వ వాక్యంలో చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వాక్యం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. అమ్మా, సమస్త శరీరులతో భూమి, సమస్త శరీరుల మూలముగా భూమి ఏమైందంట? బలాత్కారంతో నిండి ఉన్నది. ఇప్పుడు రండి లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వాక్యంలోకి. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వాక్యంలోకి రండి. ఇప్పుడు నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములోను జరుగును. అమ్మా, నోవాహు దినాలు ఏం జరిగింది? 6వ అధ్యాయం 13వ వాక్యంలో, ఆదికాండం 6వ అధ్యాయం 13వ వాక్యంలో ఏం జరిగింది? భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. ఎవరి ద్వారా? శరీరుల ద్వారా. సమస్త శరీరుల ద్వారా భూమి బలాత్కారముతో నిండిపోయినది. భూమి మీద ఉన్నటువంటి పాపము ఆకాశము అంటిందంటండి. భూమి మీద మనుషులు చేసినటువంటి పాపము పొగవలే బయటికి రేగి, ఆమేన్, పొగవలే పైకి లేచి ఈ భూమి మీద ఉన్నటువంటి పాపం అంతా కూడా ఏమైందంట? ఆకాశాన్ని అంటిందంట. ఆకాశాన్ని అంటితే ఆకాశంలో ఎవరున్నారు?
ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వంట చేస్తున్నప్పుడు పొగొచ్చి నీ మొఖాన్ని కొడితే నీకేమనిపిస్తుంది? కోపం వస్తుంది రాదా? అవునా? హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద మనుషులు చేసేటటువంటి శరీరంలో చేసేటటువంటి పాపమును బట్టి పొగరేగి ఆకాశం అని అంటిందంట. ఇప్పుడు ఆయన కోపం వస్తుంది రాదా? అందుకే ఏం చేస్తానంటున్నాడు, ఈ భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తాను. తప్పు చేసింది మనుషులు, కానీ వాళ్ళు భూమి మీద ఉన్నందుకు భూమిని కూడా నాశనం చేస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గనుక పిల్లరా, ఆనాడు నోవాహు దినములో అది నాశనం అయి ఉన్నది. ఆమేన్. ఈనాడు మీరు గమనించినట్లయితే ప్రజలు పెరుగుతున్న ప్రతి చోట, ఆమేన్, ఎందుకు అక్కడ నాశనము తటస్థిస్తా ఉన్నది? ఎందుకు అక్కడ పాపం బాగా పెరిగిపోతా ఉన్నది? ఈ కాలపు ప్రవక్త అంటున్నాడు, మీరు గమనించినట్లయితే ప్రజలు పెరుగుతున్న ప్రతి చోట, ప్రజలు గొప్ప సమూహములుగా కూడి ఉండుట ప్రతి చోట జనాభా విపరీతంగా పెరిగిపోతా ఉన్నారు. హల్లెలూయా. ఆ కారణమును బట్టి అక్కడ వినోదములు, అక్కడ జోదములు, అక్కడ త్రాగుబోతుతనం, అక్కడ వ్యభిచారము, అక్కడ హత్యలు, ఆమేన్, అక్కడ వివాహము, పరిత్యాగము, అక్కడ దొంగతనములు, అక్కడ దోపిడీలు, ఇలా ఎన్నో కార్యములు అక్కడ జరుగుతుండటను బట్టి పాపం అనేది విపరీతంగా పెరిగిపోతా ఉన్నదే. మన భాగ్యేశ్వరంలో జనాభా తక్కువ. నేను చెప్పి మాట్లాడబోతున్నాను. మన భాగ్యేశ్వరంలో జనాభా తక్కువ, పెద్దగా చదువుకున్న వాళ్ళు పెద్దగా ఉండరు, నాలెడ్జ్ అనేది పెద్ద ఉండదు. కాబట్టి మన భాగ్యేశ్వరంలో ఏం లేవు, నైట్ క్లబ్బులు లేవు, డిస్కో డ్యాన్సులు లేవు. అవునా? ఉన్నాయా మన భాగ్యేశ్వరం? నైట్ క్లబ్లు ఉన్నాయా? డిస్కో డ్యాన్సులు ఉన్నాయా? ఏమీ లేవు కదా. అదే గనక మీరు బొంబాయి నగరం వెళ్ళండి, అదే గనక మీరు ఢిల్లీ వెళ్ళండి, అక్కడ ఏముంటాయి? మాకేం తెలియదు అన్నట్టు చూస్తున్నారు మీరు. ఉంటాయి ఉండవా చెప్పండి? అక్కడ ఏముంటాయి? క్లబ్స్ ఉంటాయి, నైట్ క్లబ్స్ ఉంటాయి, డిస్కో డ్యాన్స్లు ఉంటాయి. రాత్రి అయ్యేటప్పటికి ఇంకా తాగడం, తినడం, తిరగడం, తాగడం, తిరగడం, తిరగడం, డ్యాన్సులు చేయటం, ఇవే పనులు. ఎందుకు? విస్తారమైన జనం ఎక్కువ ఉన్నారు కనుక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? నేను ఒకరోజు విజయవాడ కోటానికి వెళ్ళి వస్తుంటే 1 గంట అవుతుంది. అప్పుడు రోడ్ల మీద జనాలు, విస్తారమైనటువంటి జనాలు. పోని మగోళ్ళు అంటే మగోళ్ళు కాదండి, మగోళ్ళు ఆడోళ్ళు అందరూ కలిసి ఆ రోడ్ల మీద బళ్ళు ఉన్నాయి, చక్కగా ఏం కావాలితే తింటున్నారు, బాటిల్స్ పట్టుకున్నారు, రోడ్డు మీదకి వచ్చి తాగుతున్నారు, తింటున్నారు. ఏమంటే 1 గంట సమయంలో ఆడోళ్ళు రోడ్డు ఎక్కవలసిన అవసరం ఏంటండి? 1 గంట సమయంలో ఆడది రోడ్డు ఎక్కవలసిన అవసరం ఏమిటి? నైటు పైకి ఏదైనా జరిగితే అలా జరిగిపోయింది, ఇలా జరిగిపోయింది, ఆడవాళ్ళకి భద్రత లేదు. అసలు నువ్వు అర్ధరాత్రి 1 గంటకి ఆడదా నువ్వు బయటికి వెళ్ళవలసిన అవసరం ఏంటి నీకు? ఆమేన్. హల్లెలూయా. కనుక పిల్లరా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఆమేన్, ఈనాడు మీరు గమనించినట్లయితే ప్రజలు పెరుగుతున్న ప్రతి చోట, ప్రజలు గొప్ప సమూహములుగా కూడి ఉండి ప్రతి చోట జనాభా విపరీతంగా పెరుగుతున్న కారణంగా అక్కడ విందులు, వినోదములు, జోదములు, త్రాగుబోతనము, వ్యభిచారము, హత్యలు, వివాహము, పరిత్యాగము, దొంగతనములు, దోపిడీలు, ఇలా ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టి అక్కడ పాపము కూడా విపరీతంగా పెరిగిపోయిందంట. ఆమేన్. హల్లెలూయా. వాడ అనే వర్తమానంలో ఉన్న మాటలు చెప్తున్నాను నేను. కనుక కాబట్టి దేవుడు ఆ ప్రాంతములను నాశనము చేయును. ఆమేన్.
ఎక్కడైతే జనాభా పెరిగిపోయారో అక్కడ పాపం పెరుగుతుంది. కాబట్టి జనాభా పెరిగిపోయిన కారణంగా పాపం పెరిగింది. పాపం పెరిగిన కారణంగా ప్రాంతాలను దేవుడు నాశనము చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి జనాభా లేని చిన్న మందగా ఉన్న మనము, చిన్న జనముగా ఉన్న మనము, చిన్న గ్రామంలో పుట్టినందుకు సంతోషించాలి మనం, అంతే కదా. హల్లెలూయా. ఇప్పుడు విపరీతమైనటువంటి దుర్గతి మనకు రాదు, ఎందుకంటే ఇక్కడ మనం చిన్న గుంపుగా ఉన్నాం. హల్లెలూయా. కనుక పిల్లరా చూడండి, ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, అయితే అదే సమయములో అదే ప్రాంతములో నివసించుచున్న నీతిమంతుడైన లోతును తన కుటుంబమును రక్షించినట్లుగా కొందరిని ఆయన రక్షించును. ఆమేన్. ఒక విషయాన్ని మీరు గమనించండి, ఎక్కడైతే ప్రజలు రెట్టింపు అగుచున్నారో అక్కడ వారు వివిధ రకములైనటువంటి విద్య కొరకు, క్రొత్త వాటిని కనిపెట్టుట కొరకు ఆసక్తి కలిగి ఉందురు. ఇప్పుడు మనం చూస్తున్న భవనములు మీరు ఎప్పుడైనా చూసి ఉన్నారా? ఇప్పుడున్నంత విద్య వైద్యము ముందు ఎన్నడైనా మీరు చూసి ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక ఈరోజు మనకి లా కాలేజీలు కానివ్వండి, లేకపోతే మరి మెడికల్ కాలేజీలు కానివ్వండి, మనకు అందుబాటులో ఇక్కడ లేవు. మన మధ్యలో ఇప్పుడు మనకు అందుబాటులో ఇక్కడ లా కాలేజీలు లేవు, మెడికల్ కాలేజీలు లేవు. ఎక్కడుంటాయి? విస్తారమైన జనం ఉన్న చోట ఉంటాయి. విస్తారమైనటువంటి జనం ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడ అలాంటి కళాశాలలు కడతారు. అందుకే ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే, మీరు ఎప్పుడైనా చూసారా ఇప్పుడున్నంత విద్య వైద్యం ముందు ఎప్పుడైనా ఉన్నదా? కాబట్టి ఇది కాలం యొక్క అంతమని గ్రహించండి. చివరి కాలంలో మనము జీవించున్నాము, ముగింపులోనికి వచ్చేసాము. అంతమునకు ఇవి అన్ని సూచనలు కాదా? సైన్స్ కూడా అభివృద్ధి చెందుటని మీరు గమనించండి. భూగోళ ఖగోళ శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే, అంతమునకు చేరువలో భూమి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఏమంటున్నారు తెలుసా? త్వరలోనే భూమి అంతమైపోబోతోంది, భూమి కాలిపోబోతోంది అని ఇప్పుడున్నటువంటి సైంటిస్టులు, ఇప్పుడున్నటువంటి శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. త్వరలోనే భూమి ఏమవుతుందంట? అంతమైపోబోతోంది. ప్రమాదపు అంచుల్లో ప్రపంచం అంట. అంతమునకు చేరువలో భూమి, ప్రమాదమునకు అంచుల్లో ప్రపంచం. ఇవి సైంటిస్టులు పెడుతున్న టైటిల్స్. అయితే ఏ మాత్రము కూడా చదువుకోనటువంటి సైంటిస్టు ఎప్పుడో చెప్పాడు. ఎవరా సైంటిస్టు? పేతురు గారు. ఏమన్నాడు ఆయన? పంచభూతములు మిక్కటమైనటువంటి వ్యాండ్రముతో లయమైపోబోతున్నాయి. హల్లెలూయా. కాలి బూడిదైపోబోతా ఉన్నాయి. ఆ సైంటిస్ట్ చెప్పిన సత్యము ఇందులో ఉంది. అర్థమవుతుందండి? ఆ సైంటిస్ట్ చెప్పిన సత్యం ఇందులో ఉంది. కాబట్టి 200 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కుంటే ఆ సత్యం ఎప్పుడో తెలిసిపోయిన వాళ్ళకి. కానీ వాళ్ళు ఎన్నో వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆఖరికి వాళ్ళు తేల్చింది ఏంటంటే, త్వరలోనే ఈ భూమి కాలిపోబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా ఇక్కడ చూడండి, మరి ప్రమాదపు అంచుల్లో ప్రపంచం అని సైంటిస్టులు చెప్తున్నారు. మనము అంచె దినముల యొక్క చివరి కాలంలో జీవించున్నాము. ఒక్కసారి మీ ఆత్మీయ నేత్రాలతో ప్రపంచంలో జరుగుతున్న కార్యాలన్నిటినీ చూడండి. ఆత్మీయ కన్నులకు భౌతిక కన్నులకు తేడా ఉంటుంది. ఆమేన్. ఈ ప్రవక్త వర్తమానంలో ఏమని చెప్తున్నాడు? ఒకరోజు దైవజనుడైనటువంటి ఎలీషాని సైన్యము చుట్టుముట్టినప్పుడు, ఆ పర్వతము చుట్టుముట్టినప్పుడు, మరి అతని శిష్యుడైనటువంటి గెహాజీ పెందలకడనే లేచి కళ్ళు నలుముకుంటూ బయటకు వచ్చి చూసేటప్పటికి చుట్టూ ఏమన్నది? సైన్యం ఉన్నదంట. ఎవరిని పట్టుకోవడానికి వచ్చారు? దైవజనుడైనటువంటి ఎలీషాని పట్టుకోవడానికి సైన్యం వచ్చింది. ఆ సైన్యాన్ని చూచి, బాబోయ్ ఇంకేముంది, మన పని అయిపోయింది ఆయన గురువుగారి వాళ్ళతోటి. ఇప్పుడు దాకా పర్వతం మీద ఉన్నాం, సేఫ్టీగా ఉన్నాం, ఏ భయము లేదు, ఏ బెంగ లేదు, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం, ఏ ఇబ్బంది లేదని అనుకున్నాం. ఇదిగో సైన్యం వచ్చేసారు, చుట్టుముట్టారు, మన పని అయిపోయింది అన్నాడు. వింటున్నారా?
ఏంట్రా ఏం జరిగింది అని ఎలీషా లోపల నుంచి బయటకు వచ్చి చూశాడంట. బయటకు వచ్చి చూసేటప్పటికి ఆయన పట్టుకోవడానికి వచ్చినటువంటి సైన్యం అంతా ఉంది. ఆ సైన్యం వెనక పరలోకపు సైన్యం ఉందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సైన్యము వెనక పరలోకపు సైన్యాన్ని దేవుడు పెట్టాడు. ఎలీషాని పట్టుకోవడానికి వచ్చిన సైన్యం కంటే అధికమైనటువంటి సైన్యాన్ని పెట్టాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎలీషా కనబడుతుంది, కానీ గెహాజీకి కనబడతలేదు. ఎరా ఏమైపోయిందిరా, ఏంటి ఏమైందిరా అంటే, ఏం అవటం అయినా నీకు కనబడతలేదు వాళ్ళు. అవును నాకు కనబడుతున్నారా, నన్ను పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. ఆమేన్. వాళ్ళని పట్టుకోవడానికి నా ప్రభువు నాకు 2000 మందిని వెనకబెట్టాడు. అర్థమవుతుందమ్మా? ఏంటి మన వాళ్ళు 2000 మంది ఉన్నారా, నాకు కనపడతలేదు నాయన, నాకు కనపడతలేదు నాయన అన్నాడు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేసిన, ప్రభువా వీడి కన్నులు కూడా తెరువు నాయన. చూడండి 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వాక్యం. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వాక్యం. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కన్నులు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కన్నులు తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండడు చూచాడంట. కొట్టండి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆత్మీయ కన్నులు తెరవబడాలి, అప్పుడే గెహాజీ వలె గుర్తించగలుగుతావు. లేని ఎడల భౌతికమైనటువంటి సంబంధమైనటువంటి నేత్రాలతో మాత్రమే నువ్వు చూస్తే లోకంలో జరిగే కార్యాలు చూసి నీకు భయం పుట్టుకుంటుంది. కానీ నువ్వు ఆత్మీయ నేత్రాలతో చూసినట్లయితే, ఆమేన్, నోవాహు దినాల్లో జరిగినట్లుగానే, లోతు దినాల్లో జరిగినట్లుగానే మనుష్య కుమారుని రాకల్లో దినాల్లో జరుగుతాయంటే నువ్వు ఆత్మీయ నేత్రాలతో చూడగలిగినట్లయితే, ఆమేన్, హల్లెలూయా. పాపముతో పంచలమైపోతున్నటువంటి లోతు దినాలు, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసే ముందే నీతిమంతుడైనటువంటి లోతును తన కుటుంబాన్ని బయటకు తీసుకొని వచ్చినట్లుగా ఈ లోకమనే పాపములో నుండి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చి తీరుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు నీకు ఆత్మీయ కన్నులు తెరవబడాలి. నీ భౌతికమైనటువంటి కన్నులతో చూస్తే అన్ని భయమే. అదిగో అక్కడ ఆ బిల్డింగ్ కూలిపోయిందంట, ఇక్కడ ఈ రోడ్డు కొట్టుకుపోయిందంట, అక్కడేమో బ్రిడ్జి కొట్టుకుపోయిందంట, అక్కడ ధ్వజస్తంభం పడిపోయిందంట, ఇక్కడ మండపం పడిపోయిందంటే అన్నీ పడిపోతున్నాయి. మీకు అర్థమవుతుందా? అయ్యి కాదు నువ్వు చూడవలసింది, వాటిని కాదు నువ్వు చూడవలసింది. నీ ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూస్తే అదే సమయంలో నువ్వు ఎత్తబడుతూ చూడగలుగుతావు. ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తుల్లో పరిస్థితుల్లో జరిగిన కార్యాలు మీరు చూడండి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఈ ప్రపంచం యొక్క పతనము నువ్వు చూడాలంటే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. లేని ఎడల ఈ లోకస్తులు చెప్పుకున్నట్లుగానే మరి లోకం ఏమనుకుంటుంది? ఇప్పుడు ఏ భయము లేదు, లోకం ఎంతో నెమ్మదిగా ఉన్నది. వరదలు వచ్చినాయా, 3 నెలల్లో రేషన్ ఫ్రీ. ఏంటాడు ఇచ్చేది? 5 కేజీలు బీమా నోట్లు వేసుకుని నవ్వడానిక? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకమంతా ఏమనుకుంటుందంటే వరదలు వచ్చినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే 5 కేజీలు మనిషికి ఇచ్చేస్తాడు, శుభ్రంగా గెంజేసుకుని తినేస్తాం, రోడ్లు ఎక్కేస్తాం. లోకమంతా అనుకుంటుంది ఏమని? నెమ్మదిగా ఉందని, ఏ ప్రాబ్లము లేదని. ఆమేన్, హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం, 9వ వాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆమేన్. రావాలంటే రాలేక కాదు, 2021వ సంవత్సరంలో బ్రవరంభ బాప్తిసం పొందాలని. ఆమేన్. మీకు అర్థమవుతున్నమాట?
మరి 2020లోనే వచ్చేసాడు అనుకో ఆయన, ఇప్పుడు బ్రవరం బాప్తిసం పొందుతుందా? ఆవిడ రక్షించబడుతుందా? మరి వాళ్ళు రక్షించబడుతుంది. మీకు అర్థమవుతున్నాయి మాటలు? ఇంకా బాప్తిసం పొందవలసిన వారు ఉన్నారు గనుక, ఇంకా రక్షింపబడవలసిన వారు ఉన్నారు గనుక 2020లో ఎంతమంది రక్షించబడాలో నీకు తెలీదు, నాకు తెలీదు, కానీ దేవునికి తెలుసు. ఎందరూ రక్షింపబడేటటువంటి వారు ఉన్నారో ఆయనకు తెలుసు. నీకు నాకు తెలియదు కనుక కొందరు ఏమనుకుంటున్నారంట, ఆలస్యం. ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తా ఉన్నాడు, ఎందుకు ఇంకా రావట్లేదు, ఇదిగో వస్తున్నానన్నాడు కదా, ఇదిగో త్వరగా వచ్చుతున్నానన్నాడు కదా, ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు? కొందరు అనుకుంటారంట అలాగా, కానీ నువ్వు అనుకోకూడదు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఆయన వాగ్దానమును గూర్చి నెరవేర్చడానికి సమర్థత లేక కాదు గాని, ఇంకా కొందరు రక్షింపబడవలసినటువంటి వారు ఉన్నారని. ఒకవేళ రక్షింపబడినటువంటి వారు అందరూ ఆల్రెడీ అయిపోయారు అనుకోండి, రక్షింపబడాలనేటటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు రక్షించబడిపోయారు అనుకోండి, బాప్తిసాలు పొందేశారు అనుకోండి, ఇంకెవరూ రక్షింపబడరు అని డిసైడ్ అయిపోయాడు అనుకోండి, దేవుడు వచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో ఇంక వీళ్ళు మాత్రమే, ఇంక మిగిలినోడు ఎవడో మారు మనసు పొందడన్న సంగతి దేవుడు డిసైడ్ అయిపోయాడు. అప్పుడు దేవదూతలను పంపించాడా లేదా? పంపించాడా లేదా? అలాగే ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. ఇంకా ఎవరో రక్షింపబడాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు, ఇంకా ఎవరో రక్షించబడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే రక్షింపబడవలసినటువంటి వారు వచ్చేసారో, ఆమేన్, ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే ఆఖరి పేరు ఉందో ఆ పేరు కలిగిన వాళ్ళు వచ్చి రక్షణ పొందేశారు, ఇంకక్కడితో క్లోజ్ చేసేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పిల్లరా, ఈ దినమున దేవుని కృపను త్రోసివేసి, ఆమేన్, అలా దేవుని కృపను త్రోసివేసిన కారణముగా అనేక మంది గుడ్డివారిగా ఉన్నారు. వారికి ఇక తీర్పు మాత్రమే నిలిచి ఉన్నది. దేవుని కృప నీకు అనుకూలంగా ఉన్నప్పుడు, నీకు దగ్గరగా ఉన్నప్పుడు దేవుని కృప నువ్వు పొందుకోవాలి. ఇక కృప కనుక నిన్ను విడిచిపెట్టిందా, ఇక నువ్వు నిలవబడవలసింది తీర్పులోనే. దైవిక తీర్పు మానవునికి రాకముందే దేవుడు దాన్ని తప్పించుకొనుటకు ఒక మార్గమును ఏర్పరిచి ఉన్నాడు. ఆ మార్గమును వెంబడించాలని, ఆమేన్, ఆశించే వారి నిమిత్తమే ఆయన దాన్ని ఏర్పరిచెను. హల్లెలూయా, అది ఆయన కృప ఉన్నది. అందరూ నశించుట ఆయనకి ఇష్టం లేదు కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆశించుతున్నాడు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా ఈ చివరి దినాల్లో, ఆమేన్, ఆకాశంలో అద్భుతాలు కనబడుతున్నాయి, భూమి మీద సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు ఆయన శిష్యులకు చెప్పిన ఆ సూచనలు అన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి, నెరవేరుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎన్నడూ లేనన్ని భూకంపాలు, ఎన్నడూ లేనన్ని ఈ సునామీలు, ఎన్నడూ లేనన్ని తుఫాన్లు, వింటున్నారా? ఎన్నడూ లేనన్ని వాయుగుండాలు, ఇవన్నీ ఏంటండి? మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇవన్నీ ఏంటి? యుగ సమాప్తికి సూచనలు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఉన్నట్టుండి ఆ భూమిలో ఉన్నటువంటి నుయ్యేంటి పైకి వచ్చేయడం ఏంటి? మంచినీళ్ళు బావి ఏంటి పైకి వచ్చేయడం ఏంటి? ఉన్నట్టుండి 7 వరలతో సహా పైకి వచ్చేసిందంట. వచ్చేసిందా? భూ ప్రకంపనలు కలుగుతూ ఉన్నాయి, భూమి మీద ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. ఆమేన్. ఇవన్నీ యేసయ్య చెప్పలేదా? ఇవన్నీ జరుగుట మీరు చూసినప్పుడు మీ తలలు పైకెత్తుకోండి, ఎందుకంటే నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ఇక్కడ చాలా చక్కగా కొద్ది నిమిషాలు వాక్యాన్ని చూద్దాం. ఆమేన్. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా ఈ చివరి దినాల్లో ఆకాశంలో అద్భుతాలు, భూమి మీద సూచనలు చూపించుచున్నా అయినను కొందరు వాటిని గ్రహింపక తమ ఇష్టానుసారంగా జీవించున్నారు. ఎందుకనగా వారు ఉగ్రత పాలగుటకే. ఆమేన్. రక్షింపబడాలనుకునే ఆశ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బాప్తిసం పొందేస్తారు. ఆవలి గట్టికి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? బాప్తిసం పొందేస్తారు. ఆమేన్. నాకు వద్దులే అనుకున్న వారు ఉగ్రత పాలవుతారు. అయితే రక్షించబడేవారు మారు మనసు పొందుదురు. దేవుని రాకడ ఆలస్యం అవుతుందని ఎవరూ నిరాశ చెందకండి.
నోవాహు దినాల్లో జలప్రళయము నుండి తప్పించుకున్నటకు దేవుడు ఏర్పరిచిన మార్గము ఓడ. వింటున్నారా? నోవాహు దినాలలో జలప్రళయమును తప్పించుకున్నటకు దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం ఏంటి చెప్పండి? ఓడ. అలాగే మనము తప్పించుకున్నటకు దేవుడు ఏర్పరిచినటువంటి మార్గము క్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం, 19 నుంచి 25 వరకు కూడా చదివింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వాక్యం నుంచి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మీరు వచ్చింది మతంలోకి కాదు, మార్గములోకి. మీరు ఏ మతం పుచ్చుకోలేదు, మీరు వేరే మతంలోకి వెళ్ళిపోలేదు. నిన్న శ్రీని గారు చెప్తుంటే చాలా ఆనందించాను. ఒక్క శ్రీనివాస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు నిన్న మా భార్యను పరామర్శించడానికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు నాతోటి. వారి యొక్క గ్రామంలో యేసు ప్రభు నమ్ముకున్నందుకు 10 కుటుంబాల వారిని 10 కుటుంబాల వారిని వెలివేశామని చెప్పి వారి యొక్క సంఘము వారిని వెలివేసినప్పుడు మరి ఇరు వర్గాల పెద్దలు కూర్చొని, ఎందుకు మమ్మల్ని వెలివేశారు, వెలివేయటానికి గల కారణం ఏంటి, మేము నమ్ముకున్న దేవుడు ఏమైనా తక్కువవాడా, ఎందుకు మమ్మల్ని వెలివేశారని చెప్పి మరి ఇరు వర్గాల కూడా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా మావలే ఉంటేనే, పూజలు చేస్తేనే మాలో ఉంచుకుంటాం, మా గ్రామంలో ఉంచుతాం, లేకపోతే ఉండడానికి వీలు లేదని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మేమేమి అటువంటి కార్యాలు చెయ్యము. అవసరమైతే మేము ఊరిని విడిచిపెట్టేస్తాం, మీ కులాన్ని విడిచిపెట్టేస్తాం. మాకు మీ కులం అక్కర్లేదు, మీ ఊరు అక్కర్లేదు, మాకు మా దేవుడు కావాలి. కొట్టండి చెప్పట్లు, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పక్షంగా వాళ్ళు నిలబడ్డారు కాబట్టి దేవుడు వచ్చి వాళ్ళ పక్షంగా నిలబడ్డాడు. దేవుని యొక్క కృప. ఒక ఎస్ఐ గారిలోకి వెళ్ళి ఒక ప్రేరేపణ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారిలోకి వెళ్ళి ఆయన ద్వారా ఆ ప్రాబ్లంను సాల్వ్ చేశారు. వీళ్ళు స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి అవకాశం కలిగించారు. వాళ్ళు నమ్ముకున్న దేవుడిని వాళ్ళు ఆరాధించుకునేవ్వండి, మీరు నమ్ముకున్న దేవుడిని మీరు ఆరాధించుకోండి. వాళ్ళు మీ జోలికి రారు, మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు ఆరాధించుకోండి. హల్లెలూయా. మీకు ఇష్టమైతే క్రిస్మస్కి వెళ్ళండి, మీకు ఇష్టం లేకపోతే మానేయండి, అంతే. ఎవరిదో వాళ్ళు చేసుకోండి అని చెప్పడంతో ఆ ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయింది. అలాంటి ధైర్యం కలిగినటువంటి క్రైస్తవులు కావాలి ఈరోజు మనకి. నిలబడేటటువంటి క్రైస్తవులు కావాలి. షడ్రక మెషక్ అబేద్నెగో లాంటి క్రైస్తవులు కావాలి ఈరోజు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఎన్నుకున్నది మార్గం, మతం కాదండి. అందుకే అంటున్నాడు ఇక్కడ, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది. ఈ మార్గం ఎటువంటిదంట? నూతనమైన మార్గము. ఇది పాత కాదండి, నూతనమైన మార్గము. నూతనమైనది, జీవము కలిగినది. నువ్వు ఎన్నుకున్న మార్గము జీవము కలిగినది. ఆ మార్గంలో వెళ్తే నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. జీవము లేని మార్గాలు లోకములు అనేకమైనవి ఉన్నాయి. ఆ మార్గాల్లో వాళ్ళు అనేక మంది పయనిస్తూ ఉండొచ్చు, కానీ నువ్వు ఎన్నుకున్న మార్గము జీవము కలిగినది. నువ్వు ఎన్నుకున్న మార్గము నూతనమైనది. ఆమేన్. ఆ మార్గంలో నువ్వు పయనిస్తే జీవం కలుగుతుంది. జీవము కలిగినది ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆమేన్. ఈరోజు పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టడానికి ధైర్యంగా నువ్వు రాగలిగావు. ధైర్యంగా దేవుని దగ్గరకు వచ్చి అబ్బా తండ్రి అని మొరపెడుతున్నావు. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చి దేవుని వరుసపెట్టి పిలవగలుగుతున్నావు. నా తండ్రి అని నువ్వు దేవుని యొద్ద మొరపెట్టగలుగుతున్నావు. హల్లెలూయా.
ఏ దేవుడిచ్చాడు నీకు అంత గొప్ప ధన్యత? ఎవరు పేరు పెట్టి పిలమని చెప్పారు చెప్పండి? ఆయన దగ్గరకు వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టే గొప్ప ధైర్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కొరకు దేవుడు ఏర్పరిచినటువంటిది మార్గము. ఇది ఎన్నడూ మతము కానే కాదు. ఒకసారి చూడండి, హెబ్రీ తల్లులు అంట వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు ఎలాంటి వాళ్ళు కూడా చెప్పేసేవారంట. హెబ్రీ తల్లులు వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు ఏమవుతారో త్వరలోనే వాళ్ళు ఏమవుతారో కూడా చెప్పేవాళ్ళంట. చూడండి ఒకసారి ఆదికాండము 49వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఆదికాండము 49వ అధ్యాయము 3వ వాక్యం. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడు, నా శక్తి, నా బలము, ప్రథమ ఫలములు. ఆమేన్. పుట్టినటువంటి పెద్ద కుమారుని చూసి తల్లి అంటుంది, ఆల్రెడీ ఆ తల్లికి తెలిసిపోతుంది, దర్శనం చూస్తా ఉన్నది. హల్లెలూయా. నా పెద్ద కుమారుడా, నా బలము నీవే అంటున్నారా, నా ఔన్నత్యం నీవే. 5వ వాక్యం చూడండి, 5వ వాక్యం. షిమ్యోను, లేవి అను వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధాలు. అలాంటి గొప్ప బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడు. వాళ్ళ తల్లులు సాక్ష్యాలు ఇస్తా ఉన్నారు, వారి పిల్లలు ఏం కాబోతున్నారు, వాళ్ళు ఎలాంటి బలవంతులు కాబోతున్నారు. ఆ కన్న తల్లులు సాక్ష్యాలు ఇస్తా ఉన్నారు, ఆ తల్లి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. చెప్పండి ఆమేన్. 8వ వాక్యం. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. ఆమేన్. నీ తండ్రి కుమారులు త్వరలోనే వాళ్ళు పెద్ద అయినప్పుడు నీ ఎదుట సాగిలి పడతారు. వాళ్ళు పుట్టిన బిడ్డలు ఎటువంటి బిడ్డలో చెప్పేస్తున్నారు ఈ తల్లులు. అందుకే ప్రవక్త ముందే చెప్పాడు ఏమని, 1 మానవత్వము, 2 దైవ ప్రత్యక్షత, 3 దర్శనం. వీళ్ళ మానవత్వము దైవిక ప్రత్యక్షత కాదు, దర్శనాలు చూసేస్తున్నారు వీళ్ళు. ఎవరో హెబ్రీ తల్లులు, వాళ్ళకు పుట్టిన పిల్లలు వీళ్ళు ఏం కాబోతున్నారో రేపొద్దున వీళ్ళు ఇప్పుడే చెప్పేస్తున్నారు. అంటే వీళ్ళు ఏం కలిగి ఉన్నారు? దర్శనము కలిగి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 13వ వాక్యం. జెబూలూను సముద్రపు రేవు నివసిస్తాడు, అది ఏ ఊరు వెళ్ళిపోతాడో అది కూడా చెప్పేస్తున్నారు వీళ్ళు. మనం చెప్తామా? మన పుట్టిన పిల్లలు ఏ ఊరు వెళ్తాడో, అటు స్కూటీ వెళ్తాడో, ఏ ఊరు వెళ్తాడో, ఏం చదువుతాడో చెప్పగలం మనం చెప్పలేం. కానీ వీళ్ళు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నారు ఈ తల్లులు. వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల పట్ల ఒక దర్శనం కలిగి ఉన్నారు. అందుకేమన్నారు, అబ్బాయి నువ్వు వాళ్ళ రేవుకి వెళ్తావురా, ఆ రేవు దగ్గర నివసిస్తావురా నువ్వు. అతడు వాడలకు రేవుగా ఉండు, అతని పొలిమేర సీదోను వరకు ఉండును, అతడు ఎంతవరకు వ్యాపిస్తాడో అవన్నీ కూడా సరిహద్దులు కూడా చెప్పేస్తున్నారు వాళ్ళు. ఆమేన్. చదవండి, కంటిన్యూ చదవండి. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను ఆ భూమి రమ్యమైనదొకటి చూచెను కనుక అతడు మోయిటకు భుజము వంచుకొని. ఆమేన్. చూడండి, అతడు దాసుడు. గార్ధాపం అంటే గాడిద. ఓ కొడుకుని గురించి చెప్తుంది, వీడు ఇంకెప్పుడు కష్టపడతామే వీడి జీవితం అంతాను, వీడు గాడిదలో పని చేయడమే వీడు బతుకంటాను. నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? కానీ అలా చెప్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది పాపం? బాధగా ఉండదా? కానీ చెప్పాలి, తప్పదు. ఆ పుట్టినటువంటి పిల్లలు ఏమవుతారో చెప్పేస్తున్నారు వీళ్ళు. ఈ తల్లులు దర్శనంలో చూస్తున్నారు వాళ్ళ పిల్లల గురించి. నా పలానా కొడుకు పలానా అవుతాడు, నా పలానా కొడుకు పలానా అవుతాడు. ఆమేన్. వీడు ఎంతసేపు గాడిలో పనిచేస్తాడు వీడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, టైం లేదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎక్కడి వరకు అంటే 27వ వాక్యం వరకు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆదికాండము 49వ అధ్యాయం 3 నుంచి 27 వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వాళ్ళ పిల్లల గురించి తల్లులు, హెబ్రీ తల్లులు ఏం చేస్తున్నారు తెలుసా? దర్శనాలు చూస్తున్నారు, కాబోయే బిడ్డలు ఏమవుతారో కూడా చెప్పేస్తున్నారు. ఈరోజు ఎంతమంది తల్లులు అలా ఉన్నారు? అసలు మనకు దర్శనం చూస్తానికి నిద్రపోతే కదా.
ఎంతసేపు మొగల రేకులు, కార్తీక దీపం, చిన్న కోళ్ళ పెద్ద కోళ్ళే కదా మన బతుకులు. ఇంకా దర్శనాలు ఎక్కడొస్తాయి మనకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నిజంగా చూడండి, నోవహు కాలములో వాడకు నేడు క్రీస్తునకు చక్కటి సాదృశ్యం అంటున్నాడు. నోవహు కాలములో వాడ, ఈరోజు క్రీస్తు. అంటే నోవహు వాడ ఎక్కిన వారు రక్షించబడ్డారా లేదా? ఈరోజు క్రీస్తు అనే వాడ ఎక్కిన వాళ్ళు రక్షించబడరా? అది అంటే క్రీస్తులోకి రమ్మని ఆహ్వానిస్తున్నాం మేము, అంతేగాని మా మతంలోకి రమ్మని ఆహ్వానించట్లేదు. ఆమేన్, దేవునికి స్తోత్రం. కనుక మనకు కనబడుచున్నది చూడండి, ఈ భూమి మీద నువ్వు ఏమి కలిగి ఉన్నావు అన్నది ప్రాముఖ్యం కాదు. నీ హృదయములో సజీవుడైనటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావా లేదా అనేదే ప్రాముఖ్యం. ఆమేన్. ఈ భూమి మీద నువ్వు కలిగి ఉన్న గృహములు కానీ, నీవు కలిగి ఉన్న భూములు కానీ, సంతానము కానీ, ఆరోగ్యము కానీ, అందము కానీ, సమస్తము ఒకరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఒకవేళ అవి నిన్ను విడిచిపెట్టబోయినా వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? కొంత అర్థమైన వాళ్ళు నవ్వు మోకాలను పెట్టండి, కొంత దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంటే ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము. చిన్నపిల్లలు వెళ్ళండి. నీవేనా సంతోషగానము. చిన్నపిల్లలందరూ కూడా భోజనాలకు వెళ్ళండి. చిన్నపిల్లలు, బలసూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలసూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా విడువ ప్రాణం ఎరుగని స్నేహమందు ఉండగా నిజ స్నేహితుడా ప్రాణం పెట్టి నీ ప్రేమతో నన్ను ఆకర్షించినావు. తరం నిలుచును నాపై నీ కనికరం, దనలైన బాధలైనను ఎదురిందు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురిందు నీ ప్రేమతో. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలసూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలసూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, మహాశైలము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో నిజంగా ఈ నోవాహు కాలంలో వాడకి నేడు క్రీస్తునకు ఒక చక్కటి సాదృశ్యం కనబడుతున్నది.
ఈ భూమి మీద నీవు ఏమి కలిగి ఉన్నావు అన్నది ప్రాముఖ్యం కాదు. ఆమేన్. ప్రియులారా, నీ హృదయములో నీవు సజీవుడైనటువంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావా లేదా అన్నదే ప్రాముఖ్యమైనది. అయితే ఇక్కడ ప్రాముఖ్యం అంటే ఈ భూమి మీద నీవు కలిగి ఉన్న గృహములు, భూములు, సంతానము, ఆరోగ్యము, ఆనందము, సమస్తము ఒకరోజు నిన్ను విడిచిపెడతాయి. ఒకవేళ అవి విడిచిపెట్టకుండా నిన్ను పట్టుకుని ఉన్నా ఒకరోజు నువ్వు వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపోడు. నువ్వు కలిగి ఉన్న భూములు, నువ్వు కలిగి ఉన్న ఆస్తులు అన్నీ నిన్ను విడిచిపెట్టవచ్చు. కానీ ఆయన అన్నాడు, నన్ను నమ్మిన పిల్లలను నేను ఎన్నడూ విడువను ఎడబాయను. బిల్డింగ్ నమ్ముకున్నావా? నువ్వు కారు నమ్ముకున్నావా? చెప్పండి. పెద్ద పెద్ద కార్లు కొట్టుకుపోతుంటే జాలిగా ఉండదు నాకు. 45 లక్షలు 50 లక్షల కార్లు నీటిలో కొట్టుకుపోతున్నాయి అంటున్నారా? అవన్నీ వాళ్ళని విడిచి వెళ్ళిపోతున్నాయి. కానీ మనం నమ్మిన దేవుడు మనలను విడిచిపెట్టడు. హల్లెలూయా. కనుక నోవాహు దినాల్లో తీర్పు అనేది జలప్రళయం ద్వారా వచ్చింది. లోతు దినాల్లో తీర్పు అనేది అగ్ని ద్వారా వచ్చింది. మనుష్య కుమారుని రాకడ దినాల్లో కూడా అలాగే జరుగుతుంది. మనుష్య కుమారుని రాకడ దినాల్లో కూడా అంటే జలప్రళయం రావాలి, అగ్ని రావాలి. ఇప్పుడు వస్తుందా జలప్రళయం? స్తోత్రం నాయన. మీకు ఏమన్నా అర్థం కావట్లేదా? జరగల వద్దా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నోవాహు దినాల్లో జరిగినట్టు, లోతు దినాల్లో జరిగినట్టు అలాగా జరగాలి. అంటే అగ్నికి ముందు ఏం రావాలి? నీరు వెళ్ళిపోవాలి. అగ్నికి ముందు ఏం రావాలి? నీరు రావాలి, జలప్రళయం రావాలి. వచ్చేస్తుందా? వస్తలేదా? సముద్రాన్ని తలపిస్తున్నాయంట సిటీస్. ఆ కడప కానీ లేకపోతే ఆ తిరుపతి కానీ అనంతపురం కానీ ఆ జిల్లాలన్నీ చూస్తే బైపాస్ రోడ్లు ఎలా ఉన్నాయంటే అయ్యో పెద్ద నదుల్లా ఉన్నాయి. మన 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 గోదావరిలా ఉన్నాయి. మన గోదావరిలను తలపిస్తున్నాయి. అంత భయంకరంగా ఉన్నాయి. జలప్రళయం ఎంత భయంకరంగా వస్తుందో చూడండి. కొత్తగా కట్టిన బ్రిడ్జిలు కూడా కూలిపోతున్నాయంట. ఆ నీటికి ఎంత బలం ఉందో చూడండి. పెద్ద పెద్ద బ్రిడ్జిలు, పిల్లర్స్ ఎంత పిల్లర్స్ వేసి పెద్ద పెద్ద సిమెంట్ స్లాబ్లు వేసి కట్టినటువంటి బ్రిడ్జిలు కూడా కూలిపోతున్నాయి. వస్తుందా జలప్రళయం? నోవాహు దినాల్లో జరిగినట్లు, లోతు దినంలో జరిగినట్లు మనుష్య కుమారుడి రాకడ దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి జలప్రళయం వెళ్ళిపోయిన తర్వాత ఏంటి? అగ్నే. హల్లెలూయా. కనుక ఎంత ప్రమాదపు అంచుల్లో ఉన్నామో గుర్తుంచుకోవాలి. ప్రమాదపు అంచుల్లో మనం ఉన్నామన్న సంగతి మనకు తెలియాలంటే మన ఆత్మీయ నేత్రాలు తెరబడాలి. ఆనాడు నోవాహు చేసిన కార్యం ఏదనగా ఓడలోనికి వచ్చుటయే. ఆనాడు నోవాహు చేసిన కార్యం ఏంటంటే ఓడలోనికి వచ్చుటయే. చూడండి, చాలా చక్కగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. నోవాహు ఓడలోకి వెళ్ళటమే నోవాహు పని అంట. సరే, నోవాహు అందరూ వచ్చేసారా అన్నాడు. వచ్చాం ప్రభా, మా ఆవిడ, నేను, మా పిల్లలు, మా కోడళ్ళు 1 2 3 4 5 6 7 8 అన్నాడంట. 8 అంటాడు. అందరూ వచ్చారా? వచ్చాం ప్రభా. చూడు ఒకసారి వెళ్ళి వాళ్ళందరూ చూడు, అన్ని జతలు ఉన్నాయి, విడివిడిగా ఎవరైనా ఉన్నారు, విడివిడిగా ఉంటే జతపరిచి అన్నాడంట. విడివిడిగా ఎవరైనా ఉంటే జతపరిచి అన్నాడంట. అన్ని టోటల్గా చూసుకుంటూ వచ్చాడు. సింహాలు జతగా ఉన్నాయి, పులులు జతగా ఉన్నాయి, ఒంట్లు జతగా ఉన్నాయి, ఏమంటే పిల్లులు జతగా ఉన్నాయి, కోతులు జతగా ఉన్నాయి, పక్షులు జతగా ఉన్నాయి, అన్నిటిని చూసుకుంటూ వచ్చాడు. అన్ని జతలుగా ఉన్నాయి ప్రభా. ఒంటరిగా ఎవరు లేరా? లేరు ప్రభా. నేను, మా ఆవిడ, మా కోళ్ళు, మా పెద్ద కోళ్ళు, మా పెద్ద కొడుకు, చిన్న కోళ్ళు, అన్ని జతలే ఉన్నాయి ప్రభా. ఓకే అయితే అన్నాడు. వేసేనా ప్రభు అంటున్నాడంట. ఏంటి? డోర్ వేసేనా అంటున్నాడంట. ఆ పని నీది కాదు, నువ్వు డోర్ తయారు చేయడమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. డోర్ తయారు చేయడమే నీ పని. లోపలికి వెళ్ళి కూర్చో అన్నాడండి. లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. తలుపు ఎవరేసారు చెప్పండి? ఆమేన్.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా అక్కడ ప్రవక్త అంటున్నాడు, నోవాహు కనుక డోర్ వేసి ఉంటేనంట ఈ మునిగిపోయేవాళ్ళు కనుక కేకలేస్తా, తాత నోవాహు, తాత నోవాహు బాబాయ్, నేను బాబాయ్ అంటేనంట గబుకుని తలుపు తీస్తాడేమని. గబుకుని తలుపు తీస్తే ఏం జరుగుతుంది? నీళ్ళు లోపలికి వచ్చి వాడు మునిగిపోతుంది. మీకు అర్థమవుతుందా? అందుకని దేవుడు ఏం చేశాడంట, తలుపుని దేవుడే మూసాడంట. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తులోకి రావడమే మనం చేయవలసిన పని అంట. ఆమేన్. ఇప్పుడు మనం క్రీస్తులోకి రావడమే మనం చేయవలసిన పని. సువార్త ముగించవలసిన పని ఎవరిది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక ఇక్కడ అదే చెప్తున్నాడు పిల్లరా, ఆనాడు నోవాహు చేసిన కార్యం ఏదనగా వాడలోనికి వచ్చుటే దేవుడే ద్వారమును మూసి ఉన్నాడు. ప్రస్తుతం ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది, ప్రజలు రక్షించబడి క్రీస్తులోనికి వస్తున్నారు. ఒక దినాన సువార్త మూయబడుతుంది, దానిని దేవుడే మూసివేయును. హల్లెలూయా. అంతవరకు ప్రపంచంలో ఉన్న ఏ శక్తి సువార్తను ఆపలేదు. ఆపడానికి ప్రయత్నిస్తున్న మతోన్మాద శక్తులన్నీ కూడా లయమైపోవును గాక. హల్లెలూయా. దేవుని యొక్క పరిచర్యకు విరోధంగా పోరాడుచున్న ఏ విధ ఆయుధం వర్ధిల్లకుండా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు కాలంలో తీర్పు దాటిపోయేంత వరకు నోవాహు క్షేమముగానే ఉన్నాడు. గుర్తుంచుకోండి, నోవాహు దినాల్లో తీర్పు వచ్చింది భూమి మీదకి. మరి తీర్పు 150 రోజులు ఉండిపోయింది. ఎన్ని? 150 రోజులు భూమి మీద తీర్పు అలాగే ఉండిపోయింది. ఈ 150 రోజులు కూడా నోవాహు వాడలో సురక్షితంగా ఉన్నాడు. అలాగే దేవుడు భూమి మీదకి త్వరలోనే తీర్పు తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు క్రీస్తులోకి వెళ్ళిన మనమందరం కూడా భూమి మీద ఉన్న తీర్పు తీర్చబడే వరకు కూడా ఇప్పుడు వధువు ఏమవుతుందో చెప్పండి, సురక్షితంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించండి, వాడ యొక్క ద్వారమును మూసింది దేవుడే, దానిని తెరిచింది కూడా దేవుడేనంట. ఆమేన్. మోషే కాలంలో ఒక వాడ ఉంది. మోషే కాలంలో ఒక వాడ ఉంది. ఉందా? మోషే కాలంలో వాడ ఉందా లేదా? ఏమా? మోషే కాలంలో వాడ ఉంది. ఇది ఎప్పుడు వినలేదు నేను అనుకుంటున్నాను. ఈ వర్తమానం నేను చదువుతున్నప్పుడు ఇదేంట్రా, నోవాహు కాలంలో వాడన్నాను కానీ మోషే కాలంలో వాడెక్కడ ఉంది అనుకున్నాను. అంటే ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, మోషేని పెట్లో పెట్టిందా? మోషేని, అది ఏంటది? అది వాడ కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మోషేని ఒక జమ్ము పెట్లో పెట్టిందంట వాళ్ళ తల్లి. అది ఎక్కడ పైన ప్రయాణం చేస్తుంది? ఇప్పుడు నీటి మీద ప్రయాణం చేస్తున్న దాన్ని ఏమంటాం మనం? వాడనమా? అందుకే అంటున్నాడు, మోషే కాలంలో కూడా ఒక వాడ ఉన్నది అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నోవాహు కాలంలో నోవాహు తయారు చేసిన వాడకి లోపట వెలుపల కీలు పూసినట్లుగానే మోషే కాలంలో తన తల్లి చేసిన వాడకి లోపల వెలుపట ఏం చేసిందంట? నీళ్లు పోసిందా, కీలు పూసిందా? చెప్పండి. కీలు వాటర్ వెళ్ళకుండా అంటే అది వాడా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మోషే కాలంలో ఒక వాడ ఉంది, అది మోషేను రక్షించింది. అది నైల్ నదిలో ప్రయాణించింది. అతని తల్లి దానిని విశ్వాసంతో తయారు చేసింది. ఆమేన్. అది ఆ నదిలో మునిగిపోతుందేమో అని ఆమె భయపడలా. అంటే ఆ మోషేని ఎక్కించిన వాడ మీద తన తల్లికి అంత నమ్మకం ఉంది. ఆమేన్. నోవాహు ఎక్కిన వాడ మీద నోవాహుకి ఎంత నమ్మకం ఉన్నదో, ఆమేన్, హల్లెలూయా, మోషేని ఆ జమ్ము పెట్టెలో పెట్టినప్పుడు ఆ పెట్టె మీద ఎంత నమ్మకం ఉందంటే విశ్వాసం ఎవరికి? తన తల్లికి. ఎందుకంటే తన తల్లే స్వయంగా చేసిందంట అది. హల్లెలూయా. కాబట్టి నా దేవుడు నమ్మదగిన వాడు. ఇది జమ్ము పెట్టే కావచ్చు, ఇది చిన్న పెట్టే కావచ్చు, కానీ నా దేవుడు నా బిడ్డను రక్షిస్తాడనే ఒక గొప్ప నమ్మకం మోషే తల్లి కలిగి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా,
అది ఆ నదిలో మునిగిపోతుందేమో అని ఆమె భయపడలేదు. కారణం, ఆమె పూర్తిగా మోషేను దేవునికి అప్పగించింది. ఆమెకి ఎలా తెలుసు ఆ బిడ్డను ఆ పెట్టెలో పెట్టాలని? ఆమెకి ఎలా తెలుసు ఆ బిడ్డను ఆ పెట్టెలో పెట్టి నైలు నదిలో వదలాలని అని ఆలోచన చేస్తే, హెబ్రీ తల్లులంట ఆ నైలు నది దాటి ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు మార్గంలో ఆ తల్లులు ఆ నదిలో దాటుతూ ఉండేవారంట. ఆ దాటే సమయంలో ఆ హెబ్రీ తల్లుల యొక్క చేతిలో ఉన్న బిడ్డలను ఇలాంటి చిన్న చిన్న జమ్ము పెట్టెలు చేసి ఆ పెట్టెలో ఆ బిడ్డను పెట్టి, మీకు అర్థమవుతుందన్న మాటలు, ఒక చేత్తో ఆ పెట్టెను పట్టుకొని వాళ్ళ నది దాటుతూ ఉండేవారంట. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ప్రమాదం తల్లులకి జరిగినా కానీ సేఫ్గా బిడ్డ ఉంటాడు. తల్లులకు ఒకవేళ ప్రమాదం జరిగినా మునిగిపోయినా బిడ్డ మాత్రం సేఫ్టీగా ఎక్కడికో చోటకి చేరతాడు, బతుకుతాడు అనేటటువంటి ఉద్దేశముతో ఆ హెబ్రీ తల్లులు ఆ నైలు నది దాటేటప్పుడు, దినమ్మ గారు చూడమ్మా, ఇలా చూడమ్మా, నాయకు చూడమ్మా, దేవునికి స్తోత్రం, వింటున్నారా? ఆ హెబ్రీ తల్లులు ఏం చేసేవారు చెప్పండి? ఒక జమ్ము పెట్టు తయారు చేసి ఆ చంటి బిడ్డలను ఆ పెట్టెలో పెట్టి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఆ సంగతి ఎవరికైనా తెలుసా? ప్రవక్త వచ్చి చెప్తేనే తప్ప తెలియదు. మరి ప్రవక్త ఏమన్నా కాలంలో పుట్టాడా? పోనీ అది ఏమన్నా బైబిల్లో రాయబడి ఉందా? చెప్పండి. హెబ్రీ తల్లులు నైలు నది దాటేటప్పుడు తమ పిల్లలను ఆ పెట్టెల్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళేవారు అన్న సంగతి బైబిల్లో రాయబడి ఉందా? లేకపోతే మోషే కాలంలో ఏమన్నా ప్రవక్త పుట్టాడా? మరి మోషే కాలంలో ప్రవక్త పుట్టలేదు, ఆ విషయం బైబిల్లో రాయబడలేదు. మరి ఎలా తెలిసింది ప్రవక్తకి? ప్రవక్తకి దేవుడే బయలుపరిచాడు. ప్రవక్త ఎప్పుడు కన్నయ్య ఉన్నాడు, దేవుని కన్నయ్య ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ చాలా చక్కటి విషయాలు చెప్తా ఉన్నాడు. అక్కడున్న తల్లులు తమ బిడ్డలను తీసుకొని నైలు నదిలో నడిచి వెళ్ళేటప్పుడు తమ చంటి బిడ్డలను ఆ జమ్ము పెట్టెలో పెట్టి నెట్టుకుంటూ ఆవలిగట్టుకు వెళ్ళేవారు. ఆ పెట్టి కూడా లోపట వెలుపట కీలు పూయబడింది. కాబట్టి ఇది కూడా ఒక రక్షణ వాడై ఉన్నది. నిర్గమకాండం 2:3 నిర్గమకాండము 2:3 త్వరగా చదవండి, కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే పిల్లరా, దానికి కీలు పూసిందా లేదా? ఆమేన్. నోవాహు వాడకి లోపట వెలుప కీలు పూయబడిందా లేదా? ఆమేన్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆనాడు నోవాహు వాడలోనికి ప్రవేశించి లోకం యొక్క తీర్పు నుండి తప్పించబడి రక్షించబడ్డాడు. మోషే జమ్ము పెట్టెలో పెట్టబడి నైల్ నదిలో ఉన్న మొసళ్ళ నుండి ఐగుప్తు నుండి రక్షించబడ్డాడు. ఇశ్రాయేలీలు దేవుని మందస్సమును బట్టి వారు రక్షింపబడ్డారు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? ఇప్పుడు ఇంకో పెట్టి చెప్తున్నాడు ప్రవక్త. మళ్ళీ ఇంకో పెట్టి ఏంటో తెలుసా? దేవుని మందస్సం. మొదటిది ఏంటి చెప్పండి? నోవాహు వాడ. రెండవది మోషేని పెట్టిన జమ్ము పెట్టి. మూడవది ఏంటి చెప్పండి? దేవుని మందస్సం. అది కూడా ఒక పెట్టె. ఆ పెట్టెను చూడండి, ఆ పెట్టెను ఎలా తయారు చేసేవారు తెలుసా? తుమ్మకర్రతో దాన్ని తయారు చేసేవారు. తుమ్మకర్రతో తయారు చేసినప్పుడు ఆ చెక్క కనపడకుండా దాని మీద ఏం పొదిగించేవారు? బంగారపు రేకు. బంగారం దేనికి సాదృశ్యం? దైవత్వానికి సాదృశ్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలా జాగ్రత్త, కొన్ని విషయాలు వినండి, జాగ్రత్తగా కొన్ని విషయాలు వినండి. చూడండి, దేవుని మందస్సమును బట్టి వారు రక్షింపబడ్డారు. ఈనాడు మనము క్రీస్తులోనికి ప్రవేశించడం ద్వారా క్రీస్తుని బట్టి మనం రక్షించబడ్డాం. అందుకే పౌలు గారు అన్నాడు రోమాపత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు
ఇప్పుడు మన వాడ ఎవరు చెప్పండి? ఇప్పుడు మన వాడ క్రీస్తే. ఇప్పుడు మనం ప్రయాణించే వాడ క్రీస్తే. కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసినందున వారికి ఏ శిక్షా విధియు లేదు. తీర్పు నుంచి తప్పించబడ్డాం, శిక్ష నుండి తప్పించబడ్డాం, మరణం నుండి తప్పించబడ్డాం, నిత్య జీవంలోనికి ప్రవేశించాం. హల్లెలూయా. పాప మరణ నియమంలో నుండి ఆయన నిన్ను విడిపించాడు. ఒక్కసారి మీరు దేవుని మందసాన్ని గమనిస్తే అది తుమ్మకర్రల చేత తయారు చేయబడింది. దానికి బంగారు రేకు పొదగబడింది. చెక్క మానవత్వమును సూచిస్తున్నది. చెక్క దేన్ని సూచిస్తుందంట? మానవత్వాన్ని చూపిస్తా ఉన్నది. అలాగే మరి ఇక్కడ ఏమంటుంటే బంగారము దైవత్వమును సూచిస్తా ఉన్నది. అనగా క్రీస్తులోనికి వచ్చిన ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ అనే దైవత్వంతో చుట్టబడి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుతున్నారు. ఆమేన్. కీర్తన గ్రంథం 34:19. కీర్తన గ్రంథము 34:19 వాక్యం త్వరగా చదవండి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. హల్లెలూయా. నోవాహు ఆ తరములో నిందారహితుడు, నీతిమంతుడు. లోతు దినాల్లో లోతు ఆ తరములో నీతిమంతుడు, నిందారహితుడు. అంటున్నారా? నీతిమంతుడైన లోతు అని ఉందా లేదా బైబిల్లో? నీతిమంతుడైనా? నీతిమంతుడైన లోతు అనీతిమంతుల మధ్య జీవిస్తూ అనేక రకాలైనటువంటి శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడని బైబిల్ చెప్తుందా? హల్లెలూయా. కనుక నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాన్ని విడిపించును. చూడండి, నోవాహు వాడలోనికి ప్రవేశించిన తర్వాత కూడా వాడ అనేక మార్లు పైకి కిందకి ఎగుసుపడుచు అలల చేత కొట్టబడుచు ఉన్నది. అవునా? దేవునికి స్తోత్రం. మోషే జమ్ముపెట్టులో పెట్టబడినప్పుడు, నైలు నదిలో ప్రయాణిస్తున్నప్పుడు, నీటి అలల చేత కొట్టబడుచు ఉన్నప్పుడు నీటిలో నివసించుతున్నటువంటి మొసళ్ళు, వింటున్నారా? నీటిలో ఉన్నటువంటి మొసళ్ళు ఆ నరవాసనకి తిందామని చెప్పి వచ్చి అంట. సరిగ్గా అదే సమయంలో అక్కడ దేవదూతలను పెట్టాడంట. ఆ నది పొడవున, మోషే ప్రయాణిస్తున్న నది పొడవున కూడా దూతలను పెట్టాడంట. మొసళ్ళు వచ్చి ఆ పెట్టిని మింగేయడానికి చూసి అంట. ఇక్కడ ఉన్న దూతలు చెప్పి అంట అట్లకి, ఏయ్ ఏంటి ఇలా వచ్చారు? అబ్బాయి లేదు, ఇక్కడ ఏదో కొంచెం వాసన వస్తుంది. నోరు మూసుకోండి. ఆ పెట్టిలో ఉన్నది ఎవరు అనుకుంటున్నారు మీరు? దైవ కుమారుడు. హల్లెలూయా. అతడు ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు పుట్టాడు. ఆయన ఆ పని పూర్తయ్యే వరకు మీరు ముట్టుకోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని అంటేప్పటికి అయ్యో దేవుడు కుమారుడా, మళ్ళీ ఈ మొసలు ఇంకో మొసలు చెప్పేదంట. దేవుని కుమారుడు అంటే ఇదిగో మన రోడ్డు అంటే వెళ్తున్నాడు అంటే వాళ్ళకు రోడ్డు అయ్యి, ఎవరికి? మొసళ్ళకు రోడ్డు అది. మనకి రోడ్లు ఎలాగో వాళ్ళకు రోడ్లు అయ్యి, వాళ్ళు ప్రయాణించే రోడ్డు అది నది. అలా చెప్పుకుని అంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పిల్లరా, మోషే జమ్ముపెట్టులో పెట్టబడినప్పుడు, నైలు నదిలో ప్రయాణిస్తున్నప్పుడు నీటి అలల చేతను, నీటిలో నివసించిన ముసల చేతను కానీ ఆపదలు కలుగుతూ ఉన్నాయి. అలాగే ఇశ్రాయేలు మధ్యలో దేవుని మందస్సం ఉన్నను, శత్రువుల చేతను, యుద్ధముల చేతను అనేక మార్లు శ్రమలు కలుగుచున్నను, చివరికి అంతిమ విజయం సాధించుతూ ఉండేవారు. అలాగే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఎన్నో శ్రమలు, కష్టాలు కలుగుతున్నప్పటికీ వాటన్నిటి నుండి ఆయనే విడిపించును. ఆమేన్. దేవుని మందసాన్ని మీరు గమనించారా? నిర్గమకాండం 25:11 వాక్యం. నిర్గమకాండము 25:11 వాక్యం త్వరగా చదవండి. దాని మీద మేలిమి బంగారపు రేకు పొదిగింపవలెను, లోపల వెలుపల. ఆమేన్. బంగారపు రేకు అంట. దేంతో తయారు చేశారు మందసం? తుమ్మకర్రతో. ఆమేన్. తుమ్మకర్రతో, చెక్కతో ఒక మందసం చేశారు. చెక్క ఇందాక ఏమన్నా? మానవత్వం. చెక్క ఏమన్నా చెప్పండి. ఎలా మానవత్వం? అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. నువ్వు చెట్టేనా? చెట్టుతో పోల్చాడా దేవుడు నిన్ను? ఇప్పుడు చెట్టుతో తయారు చేసినప్పుడు అది ఏమైంది? మానవత్వమా కదా? అందుకే ఇక్కడ ప్రవక్త అంటున్నాడు మానవత్వంతో సమానం అన్నాడు. ఇప్పుడు మానవత్వం పైన ఏమొచ్చింది? దైవత్వం. మానవత్వాన్ని ఏం కప్పింది?
దైవత్వం. తుమ్మకరతో చేసిన మందసాన్ని లోపట వెలుపల ఏం పూశారు? బంగారపు రేకు. ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు చెప్పండి? దైవత్వం కనపడుతుంది. ఇప్పుడు పైన బంగారం కనపడుతుంది, లోపల తుమ్మకర్ర అంటే ఎవడని పట్టుకెళ్తాడు దాన్ని? అలసొత్తారండి మా తుమ్మకర్రతో చేసిన చెక్క ఎవడని పట్టుకెళ్తాడా? కానీ పైన ఏం కనపడుతుంది? బంగారం. ఈ మానవత్వానికి ఎవరు వచ్చారు? పైన దైవత్వం వచ్చింది, క్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. లోపట వెలుపట. నోవాహు కట్టిన వాడకి లోపట వెలుపల కీలు పూస్తారు. మోషే తల్లి తయారు చేసిన జమ్ము పెట్టికి లోపట వెలుపట. ఇప్పుడు ఇక్కడ దేవుని మందసం లోపట వెలుపట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు క్రీస్తు దగ్గరకు వద్దాం. ఆయన ఏమన్నాడు? మీరు నా యందును నేను మీ యందును. అంటే ఏంటి? లోపట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఆమేన్. ఇప్పుడు లోపట వెలుపట కూడా ఎవరు కనబడుతున్నారు? ఆయనే కనబడతాడు. నువ్వు కనపడకూడదు. హల్లెలూయా. నువ్వు కనపడకూడదు, నీలో దేవుడే కనపడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి పిల్లరా, లోపలను వెలుపలను మేలిమి బంగారు రేకు పొదిగింపవలను. నోవాహు వాడ లోపల వెలుపల కీపూయబడింది. మోషేని పెట్టినటువంటి జమ్ము పెట్టు కూడా కీలు పూయబడింది లోపల వెలుపట. మన దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి. ఆమేన్. ఆయన ఎంత మంచివాడో తెలుసుకోవాలంటే నీవు ఆయన రుచి చూడాలి. అందుకే దావీదు అంటున్నాడు, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వాక్యంలో, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. బంగారు కిరీటం ధరించుకోవలసిన వాడు ముళ్ళ కిరీటం ధరించుకొని వచ్చాడు. ధవళ వర్ణ వస్త్రములు ధరించుకోవలసిన వాడు రక్త వర్ణములు ధరించుకొని వచ్చాడు. ఆమేన్. రాజు స్థానంలో ఉండవలసిన దేవుడు దాసుని స్థానం ధరించుకున్నాడు. దేవుని స్థానంలో ఉండవలసిన దేవుడు మానవ స్థానాన్ని తీసుకున్నాడు. నీ కోసమే, నా కోసమే. ఆమేన్. నా ఎడలా నీకున్న తలంపులన్నీ, నా ఎడలా నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి. నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి, అవిరమ్యమైనవి, అమూల్యమైనవి, అవిరమ్యమైనవి, అమూల్యమైనవి. గ్లోరీ. నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యా, నాకై నీవే. గ్లోరీ. నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా. నా ఎడల నీకున్న తలంబులన్నీ, నా ఎడల నీకున్న తలంబులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి. నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి. రాజువైనా నీవు దాసుడవైనావా, దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే. గ్లోరీ. దాసుడవైనావా, దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే. గ్లోరీ. అభిషేకమిచ్చావు, నన్ను ఆశీర్వదించావు. అవునయ్యా, అభిషేకమిచ్చావు, నన్ను ఆశీర్వదించావు. పరిశుద్ధులతో సహవాసమిచ్చావు, నీకే స్తోత్రం యేసయ్యా. పరలోకంలో పరిశుద్ధులతో సహవాసమిచ్చావు, నీకే స్తోత్రం యేసయ్యా. నా ఎడల నీకున్న తలంపులన్నీ, ఆమె నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి. నా యేసయ్యా ఎంతో ఎంతో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ ఎడల నా ఎడల ఆయనకున్నటువంటి తలంపులు ఎంతో విస్తారమైనవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తులోనికి రావాలనుకునే ప్రతి వ్యక్తి
తప్పనిసరిగా మొదట సిలువ ఎద్దుకు రావాల్సి ఉన్నది. ఆ సిలువే ఆయన యొక్క యాజకత్వం అయి ఉన్నది. నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు. మనందరి కొరకు విజ్ఞాపన చేయవాడు ఆయనే. మృతుల్లో నుండి సజీవునిగా లేచిన వాడు ఆయనే. మన రక్షణ కొరకు ఆయనే ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు. ఆయనే గొప్ప జైశాలై ఉన్నాడు. నీవు కొంచెము కాలం శ్రమపడవచ్చు, కొంచెము కాలం అనారోగ్యంతో బాధపడవచ్చు. అయితే గుర్తుంచుకోండి, చివరిలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టమైన శోధనలు వచ్చినప్పుడు వాటిని లక్ష్య పెట్టకు. కేవలం ఆయనలో నిలిచి ఉండు. యేసులోనే సురక్షితంగా ఉండు. ఆమేన్. మనకు అనారోగ్యమే లేకపోతే ఆరోగ్యం యొక్క విలువ తెలీదు. అర్థమవుతుందండి? ప్రవక్త అంటున్నాడు ఈ వర్తమానంలో, అనారోగ్యమే కనుక నీకు కలగకపోతే ఆరోగ్యం యొక్క విలువ తెలియదు. పాపి కనుక లేకపోతే రక్షణ యొక్క విలువ తెలియదు. మరణము లేకపోతే నిత్యజీవం యొక్క విలువ తెలియదు. నరకము లేకపోతే పరలోక రాజ్యం యొక్క విలువ తెలియదు. దెయ్యము లేకపోతే దేవుని విలువ తెలియదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక యేసే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో మనమందరము జీవించాలి. వింటున్నారా? దేవుని చిత్తమైతే వచ్చే వారం సాక్ష్యం విందురు. కానీ కరోనా కూడా రక్షణ పొందిలా చేసిందంట ఒక ఆయన్ని. ఆయనే సాక్ష్యం, ఆయనే సాక్ష్యం. పై వారం విందురు కానీ సాక్ష్యం. కరోనా రావటం వలన కూడా రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. రక్షణ పొందారు. కనుక దేవుని చిత్తమైతే పై వారంలో, మొదటి వారం కాకుండా పై వారంలో మరి సాక్ష్యం విందురు. కానీ వచ్చే వారం కూడా ప్రేమింది ఉన్నది. ఆ సహోదరి బ్రవరాంబ మరి ప్రేమింది ఏర్పాటు చేశారు. ఈరోజు బాప్తిసం పొందుతున్నారు, వచ్చే వారం ప్రేమింది ఏర్పాటు చేస్తారు మీకు. కనుక కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనకి సాయంకాలం 4 గంటలకి లార్డ్ సప్పర్ ఉంది. ఇప్పుడు బాప్తిస కార్యక్రమం ఉన్నది. అందరూ కూడా సిద్ధపడి బాప్తిస కార్యక్రమాన్ని కూడా వచ్చి దేవుని దీవెనలు పొందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మూసేకినప్పుడే మూసేకినప్పుడే సబ్జెక్ట్ ఏం చెప్పని వాళ్ళ వాడ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పండి. నోవాహు వాడ చెక్కతో తయారు చేయబడ్డది, లోపట వెలుపుట కీలిపోయబడ్డది. ఇప్పుడు నోవాహు వాడలో సురక్షితంగా ఉన్నాడు. లోకం మీదకి తీర్పు 150 దినాలు తీర్పు వచ్చింది. ఓకేనా? రెండోది చెప్పండి. మోషే. మరి మోషే కూడా ఆపదలో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మోషే కూడా ఎలా ఉన్నాడు చెప్పండి? ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అలాంటప్పుడు రక్షించబడ్డానికి వాళ్ళ తల్లి ఒక వాడ కట్టింది. అది రక్షణ వాడే. అది కూడా మోషే పయనించినటువంటి వాడ రక్షణ వాడ. ఇప్పుడు అందులో మోషే ఉన్నాడు కనుక సురక్షితంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ తర్వాత దేవుని మందస్సం. దేవుని మందస్సం కూడా ఒక పెట్టె. దేవుని మందస్సం కూడా ఒక పెట్టె. ఆ పెట్టెను గురించి ప్రవక్త ఏం చెప్పుకొచ్చారంటే, అది తుమ్మకర్రతో చేయబడ్డది. దాని వెలుపట లోపట బంగారంతో రేకుపోయబడ్డది. ఇప్పుడు ఎవరు కనబడుతున్నారంటే బంగారమే కనబడుతుంది, లోపట ఉన్న తుమ్మకర్ర కనబట్ల. అలాగే ఈరోజు మనం కూడా క్రీస్తులోకి వచ్చాం. ఇప్పుడు మన వాడేంటి చెప్పండి? మనల్ని రక్షించే వాడేంటి చెప్పండి? క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు కనబడవు, ఇంకా ఇప్పుడు ఆయనే కనబడతాడు. ఆమేన్. ఇంతవరకు అర్థమైనాయమ్మా? దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా లేచి నిలబడండి. అందరూ కూడా లేచి నిలబడి ఒక పల్లవి, ఒక చరణం మనం పాడుకుని దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో ముచ్చటించినది ఆ మేఘం, మోషేలో నివసించినది ఆ మేఘం. మోషేతో ముచ్చటించినది ఆ మేఘం, మోషేలో నివసించినది ఆ మేఘం. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల దాహమును తీర్చినది. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల దాహమును తీర్చినది. మేఘం మేఘం నాలో నింపెను. స్తోత్రం 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 దేవా నీకే స్తోత్రం. ఒక మేఘం నన్ను ఆవరించింది,
ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఒక మేఘం నన్ను, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. దిగులు పడకు, భయపడకు, నిన్ను కని ఉన్నాను. విసుగు చెందకు, వేసారకు, నిన్ను విమోచించాను. గ్లోరీ. దిగులు పడకు, భయపడకు, నిన్ను కని ఉన్నాను. విసుగు చెందకు, వేసారకు, నిన్ను విమోచించాను. మేఘం మేఘం నాలో నింపెను. స్తోత్రం 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 దేవానికే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రములు. గొప్ప తండ్రి నీకు వందనాలు, అద్భుతకరడానికి స్తోత్రములు. ఈ చివరి కాల దేవుని యొక్క ప్రవక్త ద్వారానైనా వాడనేటటువంటి నాయన వర్తమానం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు. నిజమే ప్రభా, ఆనాడు నాయన నోవాహు దినముల్లో ప్రభా జరిగినట్లుగానే, లోతు దినాల్లో జరిగినట్లుగానే మనుషు కుమారుని యొక్క రాకడ దినాల్లో జరుగునంటున్నా ప్రభా. కాబట్టి నాయన నోవాహు దినాల్లో ప్రభా నీతిమంతుడైనటువంటి నోవాహుని నాయన వాడలోనికి ఎక్కించి ఆ తీర్పు దినం దాటిపోయే వరకు రక్షించావు ప్రభా. అలాగే లోతు దినాల్లోనైనా ఆ యొక్క అగ్ని గంధకాలు కురవక ముందే ప్రభా బయటకు తీసుకొచ్చావు ప్రభా. ఓ అలాగే నాయన ఇజ్రాయేల్ కాలంలో ప్రభా దేవుని మందస్థాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఇదిగో ప్రభా మరి ఇజ్రాయేల్ ప్రజలను రక్షించి వారికి విజయాన్ని అనుగ్రహించావు ప్రభా. ఓ నాయన నీకు వందనాలు ప్రభా. ఓ నిశ్చయంగా మోషే కాలంలో కూడా ప్రభా అతను దాయలేక తన తల్లి ఒక పెట్టెని చేసింది ప్రభా. ఆ పెట్టి కూడా ఒక వాడని చెప్పాడు ప్రభా. నిశ్చయముగా వాళ్ళలో ఉన్నాడు కాబట్టి మోషే రక్షించబడ్డాడు ప్రభా. నాయన ఇదిగో ప్రభా ఈ కాలంలో ప్రభా నువ్వే మాకు వాడై ఉన్నావు ప్రభా. ఓ నాయనా నీ వాడలోనికి నీలోనికి ప్రవేశించిన మేము నాయనా రక్షించబడతామనేటటువంటి ఒక గొప్ప నమ్మకం నాయన, విశ్వాసం ప్రభా ఈరోజు మేము కలిగి ఉన్నాం ప్రభా. మా రక్షణకర్తవు నీవే, మా దాగుచోటు నీవే, మా మా యొక్క శైలము నీవేనైనా. ఓ మా కేడము నీవే ప్రభా, మా దుర్గము నీవేనైనా, మా కొండ నీవే ప్రభా, మా అండ నీవే ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాయన నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. రక్షణ వాడలోనికి ఇంకా ఎవరైతే రాలేదో, ఇంకా ఎవరైతే బాప్తిసాలు పొందలేదో నాయన వారు కూడా బాప్తిసాలు పొందుదురుగాక నాయన. ఈరోజు బాప్తిసాలు పొందుతున్నటువంటి నాయన బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని పేరు పేరు మీద దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలైనా, వందనాలు ప్రభా, కృతజ్ఞతాస్తుతులనైనా ఓ నీకు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. గొప్ప తండ్రి నీకు స్తోత్రాలనైనా, ఓ కన తండ్రి నీకు స్తోత్రాలనైనా. ఓ అలాగే ప్రభా ఇదిగో మా మధ్యకు వచ్చినటువంటి నాయన పిల్లి రేవతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. తన తల్లి ప్రార్థన సహాయం కోరింది, ఆమెకి వివాహ వయసు వచ్చింది, వివాహం చేయాలని ఆశపడుతుంది ఆయన. వివాహ వయసు వచ్చింది కనుక పిల్లి రేవతి వరకు వివాహ సంబంధం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి ఆయన. అలాగే నాయన జ్యోతి కొరకు, అలాగే నాయన మరి సాల జ్యోతి కొరకు, అలాగే నాయన నేలు జ్యోతి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే స్వరూపురాణి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన వారి యొక్క వివాహాల విషయాల్లో కార్యం జరిగించండి. అలాగే హానోక్ గారి కొరకు, సురేష్ కొరకు, నాని కొరకు, రమేష్ కొరకు నాయన ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి వివాహ వయసు వచ్చింది ప్రభా. చిత్తమైతే వారి వివాహాల విషయాల్లో కార్యం జరిగించండి ఆయన. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే రాజేశ్వరిని, షారుని, పుష్పని, లావణ్య జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి గర్భఫలాలు కావాలి ప్రభా. నిశ్చితమైతే వారి గర్భఫలాల విషయాల్లో సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రములు. ఈరోజు నూతనంగా వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. వారు కూడా ఏసే మంచి దేవుడని వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు బాప్తిసం పొందుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మంచిగా రక్షణలోకి వచ్చిన నాయన ప్రతి నెల క్రమంగా వాట్సాప్లో పాల్గొనే కృపా ధన్యతను దయచేయండి ప్రభా. దేవానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభా చేరు వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి మీరు బలపరచండి ప్రభా. మీరు అక్కడికి సిద్ధపరచండి ఆయన. వాయిద్యాలు వాయించిన బిడ్డను బట్టి నీకు వందనాలు. వీడియో తీస్తున్న బిడ్డను బట్టి నీకు స్తోత్రములు. ఈరోజు ప్రేమింది ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఆయన నిశ్చయముగా ప్రభా ఇదిగో నాయన నీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు. సహాయం చేయండి. మళ్ళీ సాయంకాలం జరిగే లార్డ్ సప్పర్ కార్యక్రమం కూడా దీవెనకరంగా జరిగించండి. ఈ లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరూ మీరు దీవించండి. వారు ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళు యేసు నామములో వారి బలం పొందుకుందరు కాక నేను, వారికి ఆరోగ్యాలు కలుగును కాక నేను. సహాయం చేయండి. నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి వెతుకును స్తుతించే భాగ్యం దయచేయండి. విదేశాల్లో ఉన్న బిడ్డలందరి కొరకు, ఒక్కొక్కరి కొరకు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఒక్కొక్కరు మీరు దీవించండి. వారి ప్రయాణాల్లో సహాయం చేయండి. కొంతమంది స్వదేశాలు వస్తున్నారు, కొంతమంది విదేశాలు వెళ్తున్నారు. వారి ప్రయాణాల్లో రాకపోకలో తోడుండి సహాయం చేయమని ప్రభు నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఈ పునరుద్ధాన ఆదివారం మొదలుకొని వచ్చే పునరుద్ధాన ఆదివారం వరకు నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసం ఇక్కడ చేరిన మనకు, సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ కూటంబడించుకున్నటువంటి లేదా ఈ ప్రేమని ఏర్పాటు చేస్తున్న కుటుంబానికి, ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన మనందరికీ సదా దేవుడి తోడు నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. షలోమ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.